అందరికీ ప్రైజ్ ద లార్డ్. నా పేరు పూర్ణిమ. నేను ఒక హిందూ కుటుంబంలో జన్మించాను. మరి ఈరోజు దేవుడు ఒకప్పుడు చీకట్లో ఉన్న నన్ను వెలుగులోకి ఎలా నడిపించారు, మరి రక్షణలోకి ఎలా నడిపించారు, మరి ఈ రోజు వరకు నా జీవితంలో దేవుడు చేసిన ప్రతి కార్యాన్ని మరి ఒక టెస్ట్ మనీగా దేవుడికి మహిమపరచడానికి ఈరోజు దేవుడు నాకు ఇచ్చిన అవకాశాన్ని బట్టి దేవుడికి స్తుతిస్తున్నాను. ముందుగా నేను చెప్పిన విధంగా నేను ఒక హిందూ కుటుంబంలో జన్మించాను. మాది ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీ. మా ఫాదర్ యాక్చువల్గా ఫార్మర్ అనమాట, వ్యవసాయం చేసేవాళ్ళు. మా మదర్ మామూలుగా ఇంట్లో ఉండి ఇంటి పని చూసుకునేవాళ్ళు. నాకు ఒక అన్నయ్య ఉన్నాడు, నాకంటే 1 సంవత్సరం పెద్ద అతను. అంటే మా నాన్నగారు చిన్నప్పుడు ఎక్కువ చదువుకోపోవటం వల్ల మమ్మల్ని బాగా చదివించాలని ఎప్పుడు కోరుకుండేది ఆయనకి. సో ఎంత కష్టమైనా కానీ, డబ్బులు ఉన్నా లేకపోయినా ఎట్లయినా సరే బాగా చదివించాలని ఎప్పుడు ఆయన మనసులో ఆ కోరిక అట్లా ఉండి ఎంత కష్టమైనా కానీ చదివించారు. అయితే మాది గుడ్లవల్లేరు అని కృష్ణా జిల్లాలో ఒక ఊరు, చిన్న ఊరు. అక్కడ 10th క్లాస్ దాకా ఉంది. సో 10th క్లాస్ దాకా మామూలుగా అమ్మాయి అయినప్పటికీ కూడా అందరూ అమ్మాయికి చదువు ఏంటి అంటూ ఉండేవాళ్ళు. కానీ నాకు చదువుకోవటం అంటే కూడా చాలా ఇష్టం అనమాట. అయితే నాన్నగారు కూడా ఆ కోరిక ఉండటం వల్ల ఎంత కష్టమైనా చుట్టుపక్కల ఏమన్నా కానీ అంటే బాగా చదివించాలి అని 10th క్లాస్ దాకా స్కూల్లో చదువుకున్నాను. కష్టమైనా కానీ ఇంగ్లీష్ మీడియంలో జాయిన్ చేయించారు చిన్నప్పుడే. అయితే నేను మాత్రం అంటే నాన్నగారు వాళ్ళు ఉమ్మడి కుటుంబం లాగానే ఉండేవాళ్ళు. 2 బాబాయిలు ఉండేవాళ్ళు, నాయనమ్మ, 2 బాబాయిలు, అమ్మ, నాన్నగారు, నేను ఉండేవాళ్ళం. అన్నయ్య ఏమో అమ్మమ్మ వాళ్ళ ఇంటి దగ్గర ఉండేవాడు. సో అట్లా ఉంటుండగా అప్పుడప్పుడు అంటే 7th క్లాస్ దాకా అక్కడ చదువుకోవటం, మధ్యలో ఇంటికి రావటం, అట్లా వస్తా మూవ్ అవుతూ ఉండేవాడు. అంటే దగ్గర ఊరే అనమాట, 1/2 an hour అట్లా పట్టేది. సో ఇట్లా చదువుకుంటూ ఉండేవాళ్ళం. ఇంకా విగ్రహారాధనకు వచ్చి చూస్తేనేమో ఏదో పండగలు వచ్చినప్పుడు మామూలుగా ఫోటోలు మాత్రం అన్ని ఫోటోలు ఉండేవి. ఒక మూలగా ఒక చోట అట్లా పెట్టుండేవి. పండగలు వస్తే మాత్రం ఏదో పూజ చేయటం, ఎప్పుడన్నా నాన్నగారు గుడికి వెళ్ళండి అంటే వెళ్తాం, ఇంకా అట్లా. అంతేగాని కంపల్సరీగా చెయ్యాలి, చేయకపోతే ఏదో అవుతుంది అట్లా ఏం కాదు. అట్లా ఉంటుండగా ఇంకా అన్నయ్య సేమ్ క్లాస్ 2 times చదవటం వల్ల ఇద్దరం 10th క్లాస్ ఒకే టైంలో కంప్లీట్ చేయాల్సి వచ్చింది. ఆ టైంలో నాన్నగారు వ్యవసాయం కాబట్టి ఇంకా చదివించాలి, ఇక్కడ 10th క్లాస్ దాకానే ఉంది, ఇంటర్మీడియట్కి బయటికి పంపించాలి అని చెప్పేసి ఇంకా ఆ పరిస్థితుల్లో ఏం చేయాలో తెలియక ఇల్లు అమ్మేసి ఇద్దరిని ఇంటర్మీడియట్లో జాయిన్ చేయించారు. సరే జాయిన్ అంటే బయట ఉండవలసి వచ్చింది హాస్టల్లో. అన్నయ్య ఒక చోట, నేను ఒక చోట. కానీ ఇద్దరు ఇంటర్మీడియటే. అంటే ఆ టైంలో అంటే నాన్నగారు నన్ను బాగా ఇష్టపడారు, అందరిలోకి నన్ను బాగా చూసుకునే వాళ్ళు అనమాట. అంటే ఆడపిల్ల బాగా చదివేదాన్ని కాబట్టి ఇంకా ఎక్కువ ఇష్టం అనమాట. అట్లా అన్నయ్య ఏమో పెద్ద అంత చదివేవాడు కానీ ఏదో ఇట్లా మామూలుగా ఇంకా ఫ్రెండ్స్ అని అబ్బాయిలు కొంచెం ఎంతైనా అట్లా ఉంటారు కాబట్టి సో నన్ను ఎక్కువ ఇష్టపడేవాళ్ళు. ఆడపిల్లని ఎంత బాగా చదువుతుందో చూడు అది ఇది అంటూ ఉండేవాళ్ళు. ఇంకా అట్లనే ఉంటుండగా ఫస్ట్ ఇయర్ ఇంటర్మీడియట్లో మంచి మార్క్స్ వచ్చినాయి. తర్వాత సెకండ్ ఇయర్ ఫ్రీ ఎడ్యుకేషన్ ఇస్తామని ఒక కాలేజ్ వాళ్ళు చెప్తే వేరే కాలేజ్లో జాయిన్ చేపిస్తే అప్పుడు నాకు 17 years. అప్పుడు సడన్గా అంతా అట్లా మామూలుగా ఉండేది, అంటే ఉన్నంతలో హ్యాపీగా ఉండేవాళ్ళము, చదువుకుంటూ ఉండేది, అది తప్పితే వేరే ధ్యాస ఉండేది కాదు. అట్లా ఉంటుండగా 17 years అప్పుడు నాకు అనుకోకుండా ఒకరోజు బాగా చలి జ్వరం లాగా వచ్చి, అప్పటిదాకా నాకు అసలు సిక్నెస్ అంటే ఏంటో తెలియదు. అంటే జ్వరం రావటం కానీ జలుబు చేయటం కానీ ఏమీ తెలియదు. చిన్నప్పటి నుంచి మంచి హెల్దీగా ఉండేదాన్ని. సడన్గా అట్లా వచ్చేప్పటికి ఓకే ఏదో నార్మల్ ఫీవరేగా ఉందనుకుని హాస్టల్ వాళ్ళు ఏదో మామూలు హాస్పిటల్కి తీసుకెళ్లారు.
తీసుకెళ్తే ఇంకా అది పొద్దున్నే తగ్గుతుంది, మళ్ళీ సాయంత్రానికేమో ఫీవర్ వచ్చేస్తుంది. ఇంకా అట్లా 3-4 వీక్స్ 3 వీక్స్ అట్లా అయ్యింది. టెస్ట్లు అన్నీ చేశారు. మంచి హాస్పిటల్ అది. అప్పుడు అక్కడ ఉన్న ఊర్లో చాలా మంచి పేరున్న హాస్పిటల్కి తీసుకెళ్లారు. ఇంకెప్పటికీ తగ్గపోతుంటే ఒకరోజు సడన్ గా కాలు బాగా నీరు వస్తుంది అంటారు కదా, అట్లా అయిపోయింది కాళ్ళంతా. ఇంకా నాన్నగారికి అప్పుడప్పుడు ఫోన్ చేస్తూ ఉండేవాళ్ళు బయటకు వచ్చి. ఇంట్లో ఫోన్ ఉండేది కాదు కాబట్టి బయటకు వచ్చి ఎట్లా ఉందా ఏంటా అని కనుక్కోవడానికి అని హాస్టల్ వాళ్ళకి ఫోన్ చేస్తే ఒకరోజు వాళ్ళు అప్పుడు ఇట్లా చెప్పారు. అయితే సడన్ గా నాన్నగారు ఇంకప్పుడు వచ్చి ఏమైందా అని అట్లా చెప్తే ఎన్ని టెస్టులు చేసినా ఏదో టెంపరీ రిలీఫ్కి మలేరియా అన్నారు, టైఫాయిడ్ అన్నారు, ఇవన్నారు ఎన్ని చేసినా తగ్గట్లేదు. ఇంక ఇట్లా కాదు అని చెప్పేసి సరే ఎగ్జామ్స్ వస్తున్నాయి, సెకండ్ ఇయర్ ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్, సరే అది అయిపోయిన తర్వాత వేరే చోట చూపిద్దాంలే అని. టెంపరీగా అయితే తగ్గింది ఫీవర్, కానీ కంప్లీట్గా వేరే సిమ్టమ్స్ అవి అట్లానే ఉండటం వల్ల ఎగ్జామ్స్ రాసేసాను. ఇంటర్మీడియట్వి బాగా మంచి వచ్చింది. సరే అప్పటికి బాగానే ఉన్నాను. మళ్ళీ అంటే ఒక 1 మంత్ 1.5 మంత్ బాగా ఇదయ్యాను. మళ్ళీ నార్మల్కి వచ్చేసేవాటికి ఓకేలే అని ఊరుకున్నాము. తర్వాత చూస్తే ర్యాంక్ ఎంసెట్కి అంతా ప్రిపేర్ అయ్యాను. ప్రిపేర్ అయ్యి రాసాను. రాసిన తర్వాత ఓకే మంచి ర్యాంకే వచ్చింది. కానీ పేమెంట్ అన్నమాట, అప్పట్లో పేమెంట్ ఫ్రీ సీట్స్ అని ఉండేవి కదా. నేను అనుకున్నాను ఎందుకులే అంత డబ్బులు వేస్ట్ చేయటము, నేను ఇంకో 1 ఇయర్ కష్టపడి మళ్ళీ చదువుతాను, ఈసారి ఫ్రీ సీట్ తెచ్చుకుంటానులేండి అంటే, సరే నాన్నగారు అన్నారు ఓకే నీ ఇష్టం మరి, ఎందుకంటే 4 years పేమెంట్ అంటే కష్టం కదా అని ఓకే అనుకుని మళ్ళీ కొంచెం బ్రేక్ వస్తుంది కదా మళ్ళీ ఎంసెట్ స్టార్ట్ అవడానికి, అప్పుడు కొద్ది రోజులు ఇంట్లో ఉన్నాను. మళ్ళీ లాస్ట్ ఇయర్ అంటే ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ అప్పుడు ఎగ్జామ్స్ ముందు ఏ విధంగా అయితే సిమ్టమ్స్ వచ్చినాయో మళ్ళీ నెక్స్ట్ ఇయర్ ఎంసెట్ కోచింగ్ అప్పుడు జాయిన్ అయినప్పుడు మళ్ళీ అవే సిమ్టమ్స్. ఇంకా అప్పుడు వేరే డాక్టర్ దగ్గరికి తీసుకెళ్లారు. వేరే డాక్టర్ అప్పుడు పరిస్థితి ఎట్లా అంటే ఒక అడుగు తీసి ఒక అడుగు కూడా వేయలేకపోయేదాన్ని. బాగా దగ్గు వచ్చేస్తూ ఉండేది, అసలు మాట్లాడలేకపోయేదాన్ని, ఊపిరాడేది కాదు. అలాంటి టైంలో వేరే హాస్పిటల్కి తీసుకెళ్లారు. హాస్పిటల్కి తీసుకెళ్తే డాక్టర్ అన్నారు టెస్ట్లన్నీ చేశారు, చేసిన తర్వాత మీ పాపకి ట్యూబర్క్యులోసిస్ వచ్చింది, లాస్ట్ ఇయరే ఎఫెక్ట్ అయింది, కానీ డాక్టర్ సరిగ్గా డయాగ్నోస్ చేయలేదు, అది ఇప్పుడు ఆల్రెడీ హార్ట్ దాకా ఎఫెక్ట్ అయింది అని చెప్పారు. అయితే ఇంకా మాకు ఏం చేయాలో తెలియని పరిస్థితి. ఇంకా ఎంసెట్ కొద్ది రోజుల్లో ఉందన్నమాట. నేనేమో కష్టపడి సంవత్సరం అంతా చదివాను, నేను ఎంసెట్ ఎగ్జామ్ రాస్తాను అంటే డాక్టర్ అన్నారు లేదు రాయటం కుదరదు, నీకు ఇమీడియట్గా ఆపరేషన్ చెయ్యాలి అని అన్నారు. అప్పటికే ట్యూబర్క్యులోసిస్ అని డయాగ్నోస్ చేశారు కాబట్టి మెడిసిన్స్ అయితే వాడుతున్నాను. లేదు నేను ఒక్కసారి ఎగ్జామ్ రాసి వస్తాను, రాసి వచ్చాక జాయిన్ అవుతాను హాస్పిటల్లో అంటే ఓకే అని చెప్పి అలౌ చేశారు. చేసిన తర్వాత చేసి ఎగ్జామ్ రాసి వచ్చి హాస్పిటల్లో అడ్మిట్ అయ్యాను. హాస్పిటల్లో అడ్మిట్ అయితే ఆపరేషన్కి అంతా కలిపి 4 lakhs అట్లా అవుతుంది అని చెప్పారు. అప్పుడు మరి 4 lakhs అంటే అప్పుడు పరిస్థితుల్లో చాలా మందిని అడిగారు నాన్నగారు. చాలా మంది అడిగితే ఎవరి కాళ్ళు అంటే మన పరిస్థితి చూసి చాలా మంది వీళ్ళకి డబ్బులు లేవు మళ్ళీ ఎలా ఇస్తారు 4 లక్షలు అంటే ఆ రోజుల్లో చాలా కష్టం కదా అని ఎవరో ముందైతే ఎవరికి రాలేదు, అందరూ ఇస్తాంలే మాకు కుదరట్లేదు అట్లా చెప్పిన వాళ్ళే. కానీ అదే టైంలో మాకు తెలిసిన వాళ్ళ ద్వారా ఒక చోట హార్ట్ ఆపరేషన్స్ ఫ్రీగా చేస్తారు, చాలా బాగా చేస్తున్నారు అంటే నాన్నగారు బెంగళూరులో చాలా మందికి తెలిసే ఉంటుంది, బెంగళూరులో చేస్తున్నారు అంటే అప్పటికి నాన్నగారికి ఇంగ్లీష్ కానీ అట్లా రాదు కదా, అంటే డాక్టర్స్ అందరూ అక్కడ ఇంగ్లీష్ కానీ ఇంకా వేరే లాంగ్వేజ్ కానీ మాట్లాడతారు. అయినా కానీ నేను తీసుకెళ్తానని చెప్పి అక్కడికి తీసుకెళ్లారు. తీసుకెళ్తే వాళ్ళు ఎంసెట్ ఎగ్జామ్ రాస్తాను, నాకేమో ఎంత వస్తుందా అని వెయిట్ చేస్తున్నాను. అదే టైంలో అక్కడికి వెళ్ళాల్సి వచ్చింది.
తీరా చూస్తే ర్యాంక్ మళ్ళీ లాస్ట్ ఇయర్ ఎట్లా వచ్చిందో అట్లానే వచ్చింది సేమ్. అసలు నాకు ఎగ్జామ్ హాల్కి వెళ్ళాను కానీ నాకు అసలు ఏం గుర్తు కూడా లేదు. వాళ్ళు డాక్టర్ చెప్తానే అన్నారు నీకేం గుర్తుకురాదు, ఊరికే నువ్వు వెళ్ళేదో రాయటం అంతే అని. కానీ నేను పర్వాలేదు కష్టపడ్డాను కదా వెళ్ళి రాసొస్తానంటే సరే ఓకే అని పంపించారు. తీరా ర్యాంక్ చూస్తే సేమ్ ఆల్మోస్ట్ అదే ర్యాంక్ వచ్చింది. అప్పుడు నాన్నగారు అన్నారు ఏం పర్వాలేదులే, దాని గురించి తర్వాత ఆలోచిద్దాము, ముందు ఇక్కడ దీని సంగతి ఏంటో చూద్దామని ఇక్కడ తీసుకెళ్లారు. కానీ బాధ అనమాట, ఒక ఆడపిల్ల అయ్యుండి ఇట్లా వచ్చింది. నాకు కూడా ఆ టైంలో హార్ట్ అనేప్పటికీ మంచి 17 years ఆఫ్ ఏజ్ లో డాక్టర్స్ అందరికీ అక్కడికి వెళ్ళి ఎగ్జామిన్ చేయించుకోవాలంటే ఏంటోగా ఉండేది. వాళ్ళకి పేరెంట్స్ గా ఏం చేయాలో తెలియట్లేదు. అమ్మ నాన్నగారు నేను కలిసి వెళ్ళాం బెంగళూరు. అంటే వాళ్ళ కండిషన్ చాలా సీరియస్ గా ఉందని అప్పటికప్పుడు జాయిన్ చేయించుకుని వెంటనే ఆపరేషన్ చేశారు. ఆపరేషన్ చేసి ఇంకా లైఫ్ లాంగ్ కొన్ని మెడిసిన్స్ వాడాలి అని చెప్పారు. ఇంకా హార్ట్ కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి, ఫుడ్ లో అవి చేంజెస్ ఉండాలి అట్లా చెప్తూ వచ్చారు. ఓకే నార్మల్ గా బ్యాక్ వచ్చేసాం అంత. అంటే అక్కడ ఒక 1 month 2 months అట్లా ఉన్నాము. 2 months అట్లా ఉన్నాగా బ్యాక్ మళ్ళీ ఇంటికి వచ్చేసిన తర్వాత అందరూ ఎట్లా అంటే ఇంకా నాన్నగారు ఎలా అయిపోయారంటే అయ్యో ఆడపిల్ల ఆపరేషన్ చేశారు, మరి చదువు ఎట్లాగా, తర్వాత పెళ్లి, ఇంకా తెలుసు కదా ఎట్లా ఆలోచిస్తారు పేరెంట్స్ అంటే. అండ్ పైకి ఎప్పుడు అట్లా చెప్పేవాళ్ళు కాదు కానీ మనసులో మాత్రం ఆ బాధ అయితే ఉండేది. ఇంక ఇంటికి వచ్చిన తర్వాత నాయనమ్మ వాళ్ళు బాబాయ్ వాళ్ళు అందరూ అయ్యో ఒక్క ఆడపిల్ల ఏంటి ఎట్లా అయిపోయింది. వాళ్ళందరూ ఎట్లా అంటే ఇంకా చిన్నపిల్ల అయినా కానీ నన్ను అందరూ చిన్న పువ్వులో పెట్టుకుని చూసుకున్నట్టు చూసుకున్నారు అనమాట. అయితే ఇంకా పేమెంట్ సీట్ అయితే మా ఊర్లోనే వస్తుంది. కౌన్సిలింగ్ ఒకటి మిస్ అయిపోయాను ఈ టైంలో. అక్కడ ఉండగా కౌన్సిలింగ్ మిస్ అయిపోతే నెక్స్ట్ దానికి వెళ్తే ఫ్రీ సీట్ అయితే వేరే చోట వస్తుంది, అంటే వేరే ఊరు వెళ్ళి చదువుకోవాలి. పేమెంట్ అయితే ఇప్పుడు మేము ఉన్న ఊర్లోనే పేమెంట్ వస్తుంది అంటే లేదు నేను వేరే ఊరు వెళ్ళి చదువుకుంటాను అన్నాను. అసలు నా పరిస్థితి చూస్తే లేచి నడిచి వెళ్ళగలిగే పరిస్థితి కూడా కాదు. కానీ అయ్యో డబ్బులు అవుతాయి అన్న ఒకే ఒక్క దీంతో అనేవాటికి లేదని నాన్నగారు ఇంకా ఇంకా ఏం చేయాలి, ఆపరేషన్ అడిగితేనే ఎవరు డబ్బులు ఇవ్వలేదు, ఇప్పుడు డబ్బులు ఎవరు ఇస్తారు, పేమెంట్ సీట్కి ఎవరు ఇయ్యరు కదా. అందుకని పొలం ఉంటే అది అదేంటి బ్యాంక్ లో లోన్ తీసుకోవడానికి అని చెప్పి అప్పటిదాకా అన్ని ఉమ్మడి మీదే ఉండేవి. కానీ బాబాయ్ వాళ్ళు ఇంకా వాళ్ళని రిక్వెస్ట్ చేసి కొంచెం ఇట్లా స్టడీస్ కన్నట్టు ఆయన పేరు మీదకి రాయిపించుకుని అప్పుడు లోన్ కి అప్లై చేశారు. అప్లై చేస్తే లోన్ శాంక్షన్ అయింది. సరే అని బీటెక్ లో జాయిన్ అయ్యాను. బీటెక్ లో జాయిన్ అయితే ఇంట్లోంచి మామూలుగా వెళ్తుండేదాన్ని. అమ్మ నాన్నగారు ఇద్దరు చూసుకుంటూ ఉండేవాళ్ళు, అన్నయ్య ఏమో వేరే చోట చదువుకుంటూ ఉండేవాడు. ఇంక ఇట్లా ఉంటున్న పరిస్థితుల్లో నాకు ఇప్పటిదాకా నేను చెప్పింది ఏంటంటే ఇప్పటిదాకా నాకు ఆ టైం దాకా అసలు జీసస్ అనేవాళ్ళు కానీ అసలు ప్రేయర్ అని కానీ ఏది ఎక్కడ ఏ సూచన ఎవ్వరూ చెప్పిన వాళ్ళు అంటూ లేరు. అయితే బీటెక్ లో జాయిన్ అయ్యాను మా ఊరే. ఇంకా అందరూ నన్ను ఎట్లా చూసి తెలిసిపోతుంది కదా ఆపరేషన్ అయింది అంటే మన నడకలో డిఫరెన్స్ అయ్యి జస్ట్ కపుల్ ఆఫ్ మంత్స్ కూడా అవ్వదు, అప్పటికి 3-4 months. అంటే ఎట్లా అయిపోయానంటే కొంచెం నడిచే విధానంలో డిఫరెంట్. రోజు నాన్నగారే రూమ్ దాకా, కాలేజీలో పెద్ద కాలేజీలో రూమ్ ఉంటే ఆ రూమ్ దాకా సైకిల్ మీద తీసుకుని వెళ్ళి అక్కడ దించేవాళ్ళు. సైకిల్ మీద అంటే అందరు ఎట్లా చూస్తారు ఇంజనీరింగ్ కాలేజ్ అంటే. అప్పుడు అందరికీ తెలిసిందనమాట. ఏంటో జాలీగా చూసేవాళ్ళు అందరూ ఈ అమ్మాయికి ఆపరేషన్ అయింది, ఈ అమ్మాయికి ఆపరేషన్ అయింది. నాకేమో అట్లా ఇష్టం ఉండేది కాదు. ఇష్టం అంటే అయ్యో ఏంటి నన్ను అందరు ఎట్లా చూస్తున్నారు అని అట్లా అనిపించేది. ఇంకా కానీ అట్లా ఉండేది. అట్లా ఉంటుండగా బీటెక్ ఎవ్రీ ఇయర్ ఫస్ట్ ఇయర్ సెకండ్ సెమిస్టర్ అన్ని మంచి మంచి మార్క్స్ వచ్చాయి. ఇంకందరూ ఇంటికి వచ్చి ఓ ఈ అమ్మాయి బాగా చదువుతుంది అని ఇంటికి వచ్చి అందరూ చెప్పించుకోవటం. ఇంకా అట్లా జరుగుతున్న టైంలో ఏమైందంటే మామూలుగా కాలేజ్ అనగానే టూర్ ఒకటి అరేంజ్ చేస్తారు కదా ఏదో ఒకటి. ఇంకా అట్లా థర్డ్ ఇయర్ లో ఉండగా ఒక జస్ట్ టూర్ ఒకటి అరేంజ్ చేశారు. అరేంజ్ చేస్తే
మా ఫ్రెండ్స్ అందరూ ఇంటికి వచ్చి అడిగారు అనమాట. అప్పటికే నేను అందరికీ తెలుసు, అప్పటిదాకా ఎవరికి తెలియదు. ఎప్పుడైతే మంచి మార్క్స్ వస్తా ఓ ఎంఐ క్లాస్ టాపర్ ఓకే అన్న టైంలో ఇంకందరూ ఇంటికి వచ్చి డౌట్స్ చెప్పించుకోవడం, ఎగ్జామ్స్ అప్పుడే వస్తారు మళ్ళీ అందరూ, ఎందుకంటే ఎవరు క్లాసులకి రారు, క్లాసులు ఇవ్వరు కాబట్టి. సో ఆల్మోస్ట్ అందరికీ తెలుసు ఇప్పుడు నేను క్లాస్లో కాబట్టి ఇంకా అట్లా మా ఫాదర్కి కూడా అందరూ తెలుసు, మా ఫాదర్కి కూడా ఇంకా అందరూ తెలుసు, ఎందుకంటే అందరూ ఇంటికి వస్తా వెళ్తూ ఉంటారు కదా. ఇంకా అట్లా తెలిస్తే అందరూ ఇంటికి వచ్చారు, ఆల్మోస్ట్ ఒక 20 మంది దాకా వచ్చి పూర్ణిమని కూడా పంపించండి అంకుల్, మేము చూసుకుంటాము జాగ్రత్తగా అని మా అమ్మకి నాన్నగారికి ఇద్దరికి చెప్పారు. లేదు పంపించు అంటే, లేదు అంకుల్ మేము జాగ్రత్తగా చూసుకుంటామని చెప్పారు అందరూ. ఓకే అని చెప్పేసి సరేమని పంపించారు. ఇంకా మెడిసిన్స్ కానీ ఇంకా ఫుడ్ అంతా డిఫరెంట్, అన్ని జాగ్రత్తగా చూసుకుంటాం అంకుల్ మేము ఉంటున్నాం కదా అని చెప్పి తీసుకెళ్లారు. తీసుకెళ్తే 3 days అనమాట వైజాగ్ తీసుకెళ్లారు అప్పుడు. అయితే అలా చెప్పిన వాళ్ళందరూ అక్కడికి వెళ్ళాకేమో ఎవరి పనుల్లో వాళ్ళు బిజీ అయిపోయారు, అంతే కదా. ఎవరో నన్ను పట్టించుకోవాలని మనం అనుకోకూడదు, బట్ అందరూ అయ్యో అలా చెప్పారు, ఇక్కడికి వచ్చి ఎవరి పనుల్లో వాళ్ళు బిజీగా ఉన్నారు. కానీ ఒక అబ్బాయి మాత్రం ఎట్లా అంటే కేవలం మీ ఫాదర్, తను యాక్చువల్గా మంచి అందరూ ఫ్రెండ్స్తో వెళ్ళిపోవచ్చు, కానీ మాటిమాటికి వచ్చి నువ్వు తిన్నావా తాగేవా అట్లా అడుగుతూ ఉండేవాడు. ఎందుకు నువ్వు నన్ను అన్నిసార్లు అడుగుతున్నావు, అందరూ ఉన్నట్టు నువ్వు కూడా ఉండొచ్చు కదా అంటే, లేదు మీ ఫాదర్కి మేము చెప్పాము కదా మీ మదర్కి, అందుకని అడుగుతున్నాను అని అనేవాడు. ఓకే అనుకున్నాను. అట్లా అన్నిట్లో అడుగుతూ అట్లా ఉండేవాడు. అంటే అబ్బాయి భలే కేరింగ్ ఉన్నాడు అని అనుకున్నా. తీరా చూస్తే ఈ అబ్బాయి ఎవరు అంటే, అంతకుముందు అందరూ మన క్లాస్లో ఒక క్రిస్టియన్ ఉన్నాడు మీకు తెలుసా అని అంటూ ఉండేవాడు. అంటే నన్ను ఎవరు అనలేదు కానీ మాటల్లో అనుకుంటూ ఉండేవాళ్ళు. ఆ అబ్బాయి ఈ అబ్బాయి అని అర్థమైంది నాకు అప్పుడు, ఎందుకంటే మాటల్లో ఇట్లా చెప్తుంటే నేను చర్చ్కి వెళ్తారా అట్లా ఏదో చెప్పాడు. ఓకే నాకు తెలియదు అప్పటిదాకా. ఈ అబ్బాయి ఆ అబ్బాయి అని రిలేట్ చేసుకున్నాను అనమాట. అంతే, ఇంకా అయిపోయింది, టూర్ అయిపోయింది, బ్యాక్ వచ్చేసాము. వచ్చేసిన తర్వాత ఇంకా నార్మల్గా మా ఫ్రెండ్స్ అందరూ ఇంటికి వెళ్తూ ఉండేవాళ్ళు. ఇంకా అట్లా జరుగుతూ ఉంది. జరుగుతూ ఉంటే అప్పుడు తిను ఎవరైతే నాతో అప్పుడు క్లోజ్గా మాట్లాడాడో అప్పటిదాకా తనైతే మా ఇంటికి ఎప్పుడు రాలేదు అప్పటిదాకా. నువ్వు బాగా చదివే అమ్మాయి నువ్వేనా అని తను నన్ను అడగటం, క్రిస్టియన్ అంటే నువ్వేనా అని అనుకోవడం అప్పుడే మాకు ఆ టూర్లోనే పరిచయం. ఎందుకంటే అబ్బాయి చాలా గొడవ చేసేవాడు, అసలు క్లాస్లో లాస్ట్ బెంచ్లో ఉండేవాడు, ఫుల్ గొడవ చేసేవాడు. నేను ఫస్ట్ బెంచ్లో కూర్చుని ఎప్పుడు క్లాసులు వింటాను, టైంకి వచ్చి టైం, ఎవరి గురించి తెలియదు, క్లాస్లో 70 members ఉంటారు. ఓకే నువ్వు అని. అప్పుడు తను కూడా నాకు ఆల్రెడీ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ విని సబ్జెక్టులు మిగిలిపోయి నాకు కొంచెం హెల్ప్ చేస్తావా ఎగ్జామ్స్ అప్పుడు అని అట్లా మాట్లాడుకుంటా, ఓకే రా అందరూ వస్తారు కదా నువ్వు కూడా రా ఏముంది అంటే ఓకే అని. ఇంకప్పటి నుంచి మా ఇంటికి వస్తా, మొత్తానికి నెక్స్ట్ సెమిస్టర్కి అన్ని సబ్జెక్ట్స్ క్లియర్, అంటే హెల్ప్ చేశాను, అంతా ఎక్స్ప్లెయిన్ చేసి అట్లా మొత్తం క్లియర్ చేసేసాడు. ఇంకప్పటి నుంచి 4th year ఫస్ట్ సెమిస్టర్ సెకండ్ సెమిస్టర్ అట్లా వస్తానే ఉన్నాడు అనమాట. అయితే ఈ అబ్బాయికి నేను ఇప్పటికీ ఆశ్చర్యపోతాను. అసలు కామ్గా ఉండే నేను ఆ టైంలో ఒక రోజు ధైర్యంగా వెళ్ళిపోయి మా నాన్నగారికి కూడా తెలియకోకుండా బయటకు వెళ్ళిపోయి టెలిఫోన్ బూత్ నుంచి ఫోన్ చేసి నువ్వంటే నాకు ఇష్టం, నన్ను పెళ్లి చేసుకుంటావా అని అడిగా నేను. అసలు నేను ఇప్పటికీ ఆశ్చర్యపోతాను, అసలు ఇట్లా అడిగా నేను. అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు అసలు అంత ధైర్యం లేదు. రెండోదేమో నా పరిస్థితి చూస్తే ఆపరేషన్ అయింది, ఏదో అంటే ఎందుకు ఈ లైఫ్ అన్నట్టు ఉండేదాన్ని అప్పుడు. అసలు ఏదో చదువు తప్పితే వేరే ఇంకోటి ఉండేది కాదు. నా అపేరెన్స్ చూస్తేనేమో బక్కగా ఏదో ఎప్పుడు ఎలాడిపోతూ ఉండేదాన్ని. అంటే అసలు ఊపిరి ఉన్నట్టు ఏదో అట్లా ఉండేదాన్ని, కొన ఊపిరి అంటారు కదా అట్లా ఉండేదాన్ని అనమాట. నేను వెళ్ళటం ఏంటి, ఆ అబ్బాయి అడగటం ఏంటి, నాకు అసలు ఇప్పటికీ నేను ఆలోచించుకుంటూ ఉంటాను. సరే అని అడిగాను. అడిగితే అబ్బాయి ఒకే మాట అన్నాడు, నువ్వు హిందూవి అట్లా కుదరదు అని అన్నాడు. ఓకే అబ్బాయికి ఇష్టం లేదు కావునులే అనుకుని ఏడుస్తూ ఇంటికి వచ్చేసాను. ఆ తర్వాత ఇంకా అట్లా జరుగుతూ ఉండేది. అట్లా ఉన్నప్పుడు ఇంకా సర్లే ఇట్లా కాదులే
ఇప్పుడు నా మెయిన్ గోల్ అంతా అయిపోయింది. ఇప్పుడు బీటెక్ కంప్లీట్ అయిపోయింది. ఇంకా నేను జాబ్ తెచ్చుకోవాలి, ఇంట్లో వాళ్ళు నా గురించి ఇంత కష్టపడ్డారు, ఇంత కష్టపడి చదివించారు అని ఆ ఉద్దేశంతో లోన్ కూడా ఉంది, ఇంట్రెస్ట్ పెరిగిపోతుంది అట్లా ఆలోచిస్తుండగా ఇంజనీరింగ్ ఎక్కడైతే కంప్లీట్ చేశానో వాళ్ళు అన్నారు, మీ పాపకి ఇక్కడే జాబ్ ఇస్తాము, పర్ మంత్ 7,000 అట్లా ఇస్తాము, జాయిన్ అవ్వమనండి లెక్చర్ కిందంటే. అప్పుడు నాన్నగారు అన్నారు జాయిన్ అవుతుందిలేండి అంటే, లేదు నేను హైదరాబాద్ వెళ్తాను, వెళ్ళి మంచి జాబ్ తెచ్చుకుంటాను, మంచి డిస్టింక్షన్తో మంచి పర్సంటేజ్ ఉంది కదా నాకు గ్యారంటీగా వస్తుంది అని చెప్పేసి హైదరాబాద్ ఎట్లా ఒప్పించి వెళ్ళాను అనమాట. అంటే 7,000 అంటే సరిపోదు అన్న ఉద్దేశంతో, ఇంకా బాగా మంచి జాబ్ వస్తుంది అన్న ఉద్దేశంతో అక్కడ హైదరాబాద్ వెళ్ళాను. సరే హైదరాబాద్ వెళ్ళిన తర్వాత అక్కడ కూడా అందరూ మా ఫ్రెండ్స్ ఇంక అందరూ హైదరాబాద్ లాంటి జాబ్ సెర్చ్ అట్లా వస్తారు కదా, అందరూ అట్లా వచ్చారు. అప్పుడప్పుడు ఈ అబ్బాయి కూడా కలుస్తూ ఉండేవాడు, కానీ అబ్బాయి మీద అంటే మాట్లాడుతూ ఉండేదాన్ని కానీ ఇంకెప్పుడు బ్యాక్ ఆఫ్ ది మైండ్లో మాత్రం అది ఉండవు. ఈ అబ్బాయికి నేనంటే ఇష్టమే కానీ ఏదో ఊరికి అవసరం కోసం అట్లా మాట్లాడి వదిలేశాడు, నేనంటే ఇష్టం లేదని అట్లా అనుకుంటూ ఉండేదాన్ని. అయితే ఒకరోజు మళ్ళీ ఒకరోజు అడిగాను అనమాట, ఏంటి నన్ను పెళ్లి చేసుకుంటావా అని అడిగితే లేదు నువ్వు అతను హోప్స్ ఏం పెట్టుకోబాక, నేను ఆల్రెడీ చెప్పాను కదా అని అన్నాడు. ఓకే అన్నాను. అయిపోయిందో ఒకరోజు సీరియస్గా ఏదో డిస్కషన్ వచ్చి, అసలు ఏంటి రీజన్, ఏదో ఒక రీజన్ ఉండాలి కదా, అట్లా ఏదో ఒక రీజన్ ఉండాలి కదా, అది అయ్యి ఉండదు రీజన్ ఇంకేంటి అంటే ఒకే ఒక మాట చెప్పాడు అనమాట, నేను దేవుడి చిత్తం అయితేనే చేసుకుంటాను, దేవుడు మాకు చూపిస్తారు, దేవుడు చూపించిన వాళ్ళని తప్పితే నేను ఎవరిని చేసుకోను అని అన్నాడు. అసలు నేను అప్పుడు అడిగాను అనమాట కోపంలో, దేవుడు ఏంటి, దేవుడు చూపించటం ఏంటి, దేవుడి చిత్తం ఏంటి, అసలు ఎవరో దేవుడు, ఆ దేవుడు ఎవరో, మీ దేవుడు ఎవరో నేనే వెళ్తాను, మీ దేవుడు నేనే అడుగుతాను అని అన్నాను. అదంతా కోపంలో అన్నాను అనమాట. అదంతా కోపం అంటే ఏంటి అబ్బాయి ఎట్ట మాట్లాడతాడు పిచ్చి మాటలన్నీ అని అదంతా అయిపోతుంది. ఇది ఇట్లా జరుగుతూ ఉండగానే అక్కడ ఇదేంటి నేను హైదరాబాద్ ఇక్కడికి వచ్చి జాబ్ సెర్చ్ ఇదంతా కూడా మధ్యలో మెడిసిన్స్ కంటిన్యూషన్గా వాడుతూనే ఉన్నాను, అట్లనే ఉండేది మామూలుగానే అట్లనే మెడిసిన్స్ వాడుతూ ఉండేదాన్ని అనమాట. అయితే హైదరాబాద్ వచ్చినప్పుడు అని ఇంకా ఆ రోజు ఆ అబ్బాయి ఆ మాట అనేసి, ఇంకా నీతో అసలు మాట్లాడను, నేను మాట్లాడుతుంటే నువ్వు ఇంకా హోప్స్ పెట్టుకుంటున్నట్టున్నావు అని అసలు కంటిన్యూషన్గా ఫోన్ చేస్తే ఫోన్ మాట్లాడుతూ లేకపోతే అసలు కలతో ఇవన్నీ మానేశాడు అనమాట. ఓకే సరేలే అని ఎప్పుడు బాధపడితే ఏడుస్తూ ఉండేదాన్ని. ఇక్కడ జాబ్ చూస్తుంటేనే ఆల్మోస్ట్ అన్ని జాబ్స్ లాస్ట్ దాకా వస్తుండే కానీ జాబ్స్ రావట్లేదు. నాకు ఇంకా ఏం చేయాలో అర్థం కావట్లా. అంటే ఇంట్లోనేమో మరి వాళ్ళకి బ్యాంక్లో లోన్ ఇంట్రెస్ట్ పెరిగిపోతుంది, అంటే ఫైనాన్షియల్గా లేదు. అంటే కొంచెం ఇష్టపడ్డ వ్యక్తి ఏమో ఏంటంటే మాట్లాడుతున్నాడు, నాకు ఏం అర్థం కావట్లేదు. మరి ఇక్కడ జాబ్ చూస్తుంటేనేమో జాబ్ రావట్లేదు, అన్నీ లాస్ట్ వరకు వస్తున్నాయి రావట్లేదు. ఇంకా ఇంట్లో వాళ్ళ మీద ఆధారపడాల్సి వస్తుంది. అంటే ఇంకా ఈ కోర్స్ నేర్చుకో ఆ కోర్స్ నేర్చుకో మంచిగా వస్తుంది అట్లా చెప్తున్నారు అందరూ. ఓకే సర్లే నేర్చుకున్నాము అనుకుంటున్నాం అని అట్లా నేర్చుకుంటున్నాం. ఇంట్లో వాళ్ళ దగ్గర ఏమో డబ్బులు ఉండవు కదా, ఇంకా ఎన్నని పంపిస్తారు. సరే ఏదో ఒక పార్ట్ టైం అన్నా చూసుకుందామని చెప్పి పార్ట్ టైంగా ఒక దాంట్లో జాయిన్ అయ్యా. అది చాలా నా హాస్టల్ ఖర్చులు కూడా వచ్చేది కాదు, కానీ ఆ టైంలో అలా జాయిన్ అయ్యాను. జాయిన్ అయిన టైంలో ఎన్ని జాబ్ ఇంటర్వ్యూస్కి వెళ్ళానంటే అసలు అందరూ డిస్టింక్షన్ మంచిగా ఇంకేంది లాస్ట్ ఆఫర్ లెటర్ అన్నీ కూడా అట్లా వచ్చినాయని వెనక్కి వెళ్ళిపోయాయి. ఇంకా నాకు ఒక రోజు ఎట్లా అంటే ఈ క్యాండిడేట్ చూస్తేనేమో అసలు ఫోన్ చేస్తేనేమో తిట్టేవాడు, అసలు నీకేం పని పట్టలేదా, ఎందుకు ఫోన్ చేస్తావు నువ్వు మాటిమాటికి అని. నాకు అన్ని ఇట్లా ఉండేప్పటికి ఇంట్లో వాళ్ళ మీద చిరాకు అనమాట. ఇప్పుడు ఈ కోపం ఈ చిరాకు అంతా ఇంట్లో వాళ్ళ మీద చూపించేదాన్ని. ఏం చెప్పలేము కదా, ఇట్లా ఒక అబ్బాయిని అడిగాను ఒక అబ్బాయి నో అన్నాడు, ఇవన్నీ చెప్పలేము కదా ఆ టైంలో. ఎప్పుడు ఏడుస్తానో లేకపోతే ఏం చెప్పేదాన్ని కాదు, ఏడుస్తూ కూర్చునేదాన్ని. ఇట్లా ఉంటుండగా మధ్యలో ఇంటికి అయితే వెళ్తూ ఉండేదాన్ని అనమాట. ఇంటికి వెళ్తూ ఉండేదాన్ని, డాక్టర్ దగ్గరికి నార్మల్గా డాక్టర్ చెకప్స్కి తీసుకెళ్ళేవారు. ఇవన్నీ చూస్తుంటే మా నాన్నగారు పూజలు ఎక్కువ చేయటం మొదలు పెట్టారు. చూస్తుంటే ఎందుకు నాన్నగారు ఎట్లా చేస్తున్నారు మీరు, ఎందుకు ఎక్కువ చేస్తున్నారు ఈ మధ్య అని అడిగితే ఇదంతా నీ గురించే అని అన్నారు.
నా గురించి ఏంటి, నా గురించి ఎందుకు చేయటం అంటే, అదేం లేదా నీ గురించే, నువ్వు కూడా రా పద గుడికి వెళ్దాం అనేవాళ్ళు, రోజు పూజ చేసేవాళ్ళు. ఇంకా అట్లా ఆయనకి ఎక్కువైందనమాట. సరే ఇది ఇట్లా ఉంటా ఉండేది. నాకు అప్పుడు ఒక రోజు ఇట్లనే ఎంత అసలు ఎట్లాంటి సిచ్యువేషన్ అంటే, చూస్తే ఇంకా నాకు ఎక్కడ హోప్ కనిపించలేదు, ఇంకా నాకు జాబ్ రాదు, నా హెల్త్ చూస్తేనేమో ఇట్లా ఉంది, ఫ్యామిలీనేమో ఇంకా ఫ్యామిలీ మీద ఆధారపడలేదు, రిలేషన్గా చూస్తే ఈ అబ్బాయి ఇట్లా అంటున్నాడు, నాకు ఎక్కడో హోప్ కనిపించలే ఆ టైంలో. ఇంకా ఒక రోజు పెద్ద బిల్డింగ్ పైకి ఎక్కేసి ఇంకా దూకేసి చచ్చిపోదాము, ఇంకేం లేదులే అసలు అని అనుకుని ఎక్కాను అనమాట. ఎక్కితే భయం వేసింది, చాలా పెద్ద బిల్డింగ్ అది. భయం వేస్తే అమ్మో వద్దులే అని మళ్ళీ వెనక్కి వచ్చేసి రూమ్లోకి వచ్చి, మా రూమ్లో మాత్రం 2 బిలీవర్స్ ఉండేవాళ్ళు. ఒక అమ్మాయి ఏమో ఎప్పుడు ప్రేయర్ చేసుకుంటా ఉండేది, అంటే బైబిల్ చదువుకోకపోయినా ప్రేయర్ అయితే చేసేది, నీల్ డౌన్ చేసి ప్రేయర్ చేసుకునేది. ఏంటో ఈ అమ్మాయి అనుకుంటూ ఉండేదాన్ని. ఇంకొక అమ్మాయి ఏమో ప్రేయర్ అయితే చేసేది కానీ బైబిల్ మాత్రం చదివేది. ఓకే, వీళ్ళిద్దరూ ఏదో మొత్తానికి చర్చ్కి వెళ్తూ ఉండేవాళ్ళు. ఇంకా వాళ్ళు అందులో ఒక అమ్మాయి నాకు అంటే నాకేమి ఎవరు దేవుడు గురించి ఇది దేవుడు హోప్ ఎట్లా ఎవరు చెప్పిన వాళ్ళు అంటూ లేరు, నేనే వాళ్ళని చూస్తూ అబ్జర్వ్ చేస్తూ ఉండేదాన్ని. ఇట్లా ఉంటుండగా ఒక పాస్టర్ గారు దేవుడు లీడ్ కాలింగ్ని బట్టి ఆయన హైదరాబాద్ ఓన్లీ యూత్ గురించి అని చెప్పి వచ్చారు. ఆయన ఎవరంటే మోస్ట్లీ మీ అందరికీ తెలుసు, పాస్టర్ ప్రసాద్ గారు అని మన ప్రేయర్ సెల్లో సాక్ష్యం చెప్పారు, మెసేజ్ షేర్ చేశారు. ఆయన వస్తే వాళ్ళ వైఫ్ వాళ్ళ చెల్లి మా రూమ్మేట్ అనమాట. అయితే ఇట్లా మా బావగారు వచ్చారు, తీసుకెళ్తాను, ఇట్లా పరిచయం చేస్తాను, ప్రేయర్ చేస్తారు అని అయితే జస్ట్ ఆ ఇనిషియల్ స్టెప్ అయితే ఇచ్చిందాను. సర్లే ఏముందిలే ఒక మాట్లాడతాయి కదా వెళ్దాంలే అని వెళ్ళాను. వెళ్తే ఇంకా ఆ మ్యాన్ ఆఫ్ గాడ్ వల్ల నాకు ఈవెన్ ఇప్పటిదాకా కూడా నేను చెప్పగలను, దేవునిలోకి నడిపించింది ఆయనే. ఇప్పుడు ఈ రోజు ఈ సిచ్యువేషన్లో స్పిరిచువల్గా నేను ఇట్లా ఉన్నాను అంటే ఆ మ్యాన్ ఆఫ్ గాడ్ వల్ల. సో అది ఎట్లా అంటే ఇట్లా వెళ్ళంగానే ఏంటి నీ పరిస్థితి, మామూలుగా ఏంటి ఎలా ఉన్నావు, క్యాజువల్గా మాట్లాడారు. నేను అప్పుడు చెప్పాను, ఇట్లా ఏ సిచ్యువేషన్ చూసినా నాకు జాబ్ లేదు, హెల్త్ లేదు, ఇట్లా రిలేషన్గా ఎవరో ఒక అబ్బాయిని మొత్తం అని చెప్పేశాను. అసలు అప్పటిదాకా ఎవరికి నేను చెప్పలేదు, ఏది తెలియదు ఎవరికి. అట్లాంటిది నేను మొత్తం అన్నీ చెప్పేశాను. మొత్తం అన్నీ చెప్పేస్తే ఓకే సరే ప్రేయర్ చేద్దాము అని అన్నారు. ఇంకా ఏం చెప్పలేదు అనమాట. ఓకే అదంతా అయిపోయింది. ఇట్లా జరుగుతుండగా ఇంటి దగ్గర అన్ని ప్యారలల్ అనమాట. నేను ఇప్పుడు అన్ని గుర్తు తెచ్చుకుంటూ ఉంటుంటే దేవుడు ఒక్కొక్కటి చేయటానికి అన్ని మన చూడకపోయినప్పటికీ మన మంచి కొరకు చేస్తారు అని అంటే ఇదేనేమో అనిపిస్తుంది. అప్పుడు ఇంటి దగ్గర అట్లా ఉంటుండగా అన్నయ్య ఆ కాలేజీలో నేను చదవలేను అని చెప్పేసి డిస్కంటిన్యూ చేసేసి వచ్చేసాడు. అయితే మరి లోన్ అవన్నీ ఇంట్రెస్ట్ అన్నీ ఇంక అట్లా ఉండిపోయినాయి. అయితే అప్పుడు సడన్గా నేను ఒక అమ్మాయిని లవ్ చేశాను అని చెప్పేసి వాళ్ళిద్దరూ పెళ్లి చేసుకుని ఇంటికి వచ్చారంట. నాకు తెలియదు ఆ విషయం. అయితే ఇవన్నీ ఎందుకులే నాకు చెప్పటం అని చెప్పలేదు. సరే అప్పుడు అంటే సేమ్ మా ఊరు అమ్మాయే, కానీ ఇక ఇష్టపడ్డారని అట్లా చేసుకుని వచ్చారు. అంటే కొంచెం డబ్బులు ఇవ్వను మరి మొత్తానికి నాకు రీజన్ అయితే తెలియదు, కానీ వాళ్ళైతే ఒప్పుకోలేదు. వేరే పెళ్లి చేద్దాం అనుకుంటే ఇంటికి తీసుకొచ్చేసి పెళ్లి చేసుకున్నాడంట. సరేమని చాలా పెద్ద గొడవలేని అవి ఇవి అని చెప్పి నాకు తర్వాత చెప్పారు. ఇదంతా ఇట్లా జరుగుతుండగా నాన్నగారికి ఇంకా రోజు టెన్షన్గా ఉండేది. ఎట్లా అంటే మరి పరిస్థితులు అట్లా ఉన్నాయి కదా, చెప్పడానికి తేలికే కానీ వెళ్తున్న వాళ్ళకి అప్పుడు అనుభవించిన మాకు అన్నిటికంటే ముఖ్యంగా పేరెంట్స్కి పిల్లలు ఇట్లా అయిపోతున్నారు ఏంటి అంటే ఎంతో బాధ ఉంటుంది. ఇంకా టెన్షన్ అట్లా పెరిగిపోతూ ఉండేదంట ఆయనకి. ఎప్పుడు తర్వాత అమ్మ చెప్తా ఉండేవాళ్ళు నాకు. తర్వాత ఇట్లా జరుగుతున్నప్పుడు ఇట్లా ఆ దైవజన్ ఆ మ్యాన్ ఆఫ్ గాడ్ మాత్రం నాతో ఎప్పుడు మాట్లాడుతూ ఉండేవారు ఫోన్లో. అంటే నాకు ఖాళీగా ఉండేదాన్ని కదా ఎక్కువ టైము, అంటే కొంచెం సేపే జాబ్ చేసి వచ్చేదాన్ని.
అట్లా అట్లా దేవుడు అంటే ఏంటి చెప్పటం, అసలు ప్రేయర్ అంటే ఏంటి, అట్లా అట్లా చెప్తా వస్తూ ఉండేవాళ్ళు. మధ్యలో నేను సరే ఇదంతా చెప్తున్నారు, చర్చ్కి వెళ్ళాను అనమాట ఫస్ట్ సారి. వెళ్తే ఇంకప్పుడు ఫెయిత్ గురించి చెప్పారు ఆ రోజు. అయితే నేను అనుకున్నాను ఇంటికి వచ్చి, దేవా నువ్వు నిజంగా స్వస్థపరిచే దేవుడు అయితే నేను ఈ రోజు మెడిసిన్స్ మానేస్తాను, నన్ను డాక్టర్స్ లైఫ్ లాంగ్ వాడమన్నారు కదా, నేను ఇప్పటికీ వాడుతున్నాను కదా, మరి నువ్వు నిజంగా స్వస్థపరిచే దేవుడు అయితే నేను మానేస్తాను మెడిసిన్స్ అని చెప్పి ఆ రోజు సడన్ గా డెసిషన్ తీసుకుని మానేస్తే దేవుడు నిజంగా మనం వేసే ఫెయిత్ స్టెప్స్ ఏమైనా చేస్తారు అన్నట్టు. ఒక రోజు బాగానే ఉంది, 2 రోజులు బాగానే ఉంది, ఇంకా నాకు మెడిసిన్స్ వేసుకోకపోయినా ఏమీ తేడా ఏమనిపించట్లే. అంటే వేసుకుంటే ఎట్లా ఉన్నానో వేసుకోకపోతే అట్లనే ఉన్నాను. ఇంక ఇదంతా ఇట్లా జరుగుతున్నప్పుడు మధ్యలో ఇంటికి వెళ్తూ మళ్ళీ డాక్టర్ చెకప్స్కి వెళ్ళటం, ఇట్లా 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 వెళ్తున్నప్పుడు డాక్టర్ ఐడెంటిఫై చేశాడు. నువ్వు మెడిసిన్స్ వేసుకుంటున్నావా వేసుకోవట్లేదా అంటే వేసుకోవట్లేదు అని చెప్పాను. అబద్ధం ఎందుకులే చెప్పటం అని వేసుకోవట్లేదు అని అన్నాడు. అంటే అట్లా అయితే ఎట్లా, అసలు నువ్వు డాక్టర్ చెకప్స్కి వస్తున్నావు అంటేనే నేను అంటే మీరు చెప్పినట్టు చెయ్యాలి కదా అని అన్నారు. ఓకే అదంతా అట్లా జరుగుతున్నప్పుడు నేను అన్నాను నేను వేసుకోను అని అన్నా. ఇంటికి వచ్చాక నాన్నగారు అడిగారు, ఏంటి మెడిసిన్స్ ఎందుకు మానేసావో చెప్పుకోకుండా అని అంటే నేనేం సమాధానం చెప్పలేదు. ఏంటి చర్చ్కి వెళ్తున్నానంటే నన్ను ఏమన్నా అంటారేమో, ఏమి తెలీదు, అసలే పరిస్థితులు బాగోలేదు, ఇప్పుడు చర్చి ఇవన్నీ చెప్తే ఎందుకులే అని నేను వేసుకోను అని చెప్పాను. తర్వాత నెక్స్ట్ సారి వచ్చేప్పటికి బొట్టు లేకుండా వచ్చాను ఇంటికి. బొట్టు పెట్టుకోరాలేదేంటి అని అడిగారు. అయ్యో మర్చిపోయినట్టున్నా, అబద్ధం చెప్పాను, మర్చిపోయినట్టున్నాను అని అన్నాను. ఏంటి నాన్నగారికి ఏం అర్థం కావట్లా, వచ్చినప్పుడల్లా ఒక్కొక్కసారి ఒక్కొక్క వింత ఇంతో వస్తుంది, ఏం జరుగుతుంది నీకు, నువ్వు బాగానే ఉన్నావా అని అడిగారు. తర్వాత అంటే హాలిడేసే కదా, ఎప్పుడంటే అప్పుడు వెళ్తూ ఉండేదాన్ని. నాన్నగారు కూడా వస్తూ వెళ్తూ ఉండేవాళ్ళు హైదరాబాద్కి. అయితే ఒకరోజు సడన్ గా నీ పేరు మీద ఒకటి మొక్కుకున్నాను, నువ్వు అర్జెంటుగా రావాలి అది ఇది అని చెప్పారు. మొక్కు లేదు ఏమి లేదు, నేను రాను అన్నాను. అంటే లేదు కంపల్సరీగా అసలు నీకు ఇదంతా జరుగుతుంది అందుకే అని చెప్పేసి అంటే సర్లే ఆయన సాటిస్ఫాక్షన్ కోసం వెళ్ళా. కానీ ప్రేయర్ చేసుకున్నాను అనమాట. నాకు అప్పుడు ఏం ప్రేయర్ చేసుకోవాలో కూడా తెలీదు, కానీ ప్రేయర్ చేసుకున్నాను. నాకు ఇది చెయ్యాలని లేదు కానీ చేస్తున్నాను అని. వాళ్ళకి ఏం చెప్పలేక చికాగో కోపంగా ఉండేదండి, ఎందుకు వీళ్ళు ఇట్లా చేస్తారు నన్ను, నాకు ఇష్టం లేని అని. అయినా సరే నాన్నగారి కోసమని వెళ్ళాను. చాలా డిఫరెంట్ గా బిహేవ్ చేస్తున్నావు, నువ్వు అసలు మా అమ్మాయివేనా నాకు అర్థం కావట్లేదు అది ఇది అని అన్నారు. కానీ నేను ఎక్కడ మేబీ నేను అప్పుడు చేసిన తప్పు మరేమో నాకు తెలియదు, కానీ అప్పుడైతే నాకు చెప్పే ధైర్యం లేదు, నేనేమో చెప్పలేదు అనమాట. సరే ఇదంతా అట్లా ఉంటా ఉంది. మా వదిన్కి మాత్రం అంటే అన్నయ్య వాళ్ళ వైఫ్కి మాత్రం అప్పుడన్నా ఫోన్ చేసినప్పుడు బయట నుంచి చెప్తూ ఉండేదాన్ని, ఇదిగో ఇట్లా నువ్వు ఇంట్లో ఏం చెప్పొద్దు, ఎందుకంటే తను చాలా క్లోజ్గా ఉండేది నా ఏజే కాబట్టి ఎప్పుడన్నా ఒకసారి అయితే చెప్తూ ఉండేదాన్ని, ఇట్లా చర్చ్కి వెళ్తున్నాను నేను ఇట్లా అని చెప్పాను, నాన్నగారు వాళ్ళకి చెప్పొద్దు, నువ్వేం చెప్పొద్దు అని చెప్తూ ఉండేదాన్ని. ఏమి చెప్పలేదు తను అసలు, జస్ట్ ఇది ఊరుకునేది. ఇట్లా ఉంటుండగా ఒకరోజు సడన్ గా చర్చిలో మా క్లాస్మేట్ అబ్బాయి కనిపించి ఏంటి చర్చ్కి నా గురించి వచ్చేసావా నువ్వు అని అడిగాడు. నేను నీ గురించి రాలేదు, నేను దేవుడి గురించి వచ్చాను, నేను దేవుడిని తెలుసుకున్నాను అంటే లేదులే నా గురించి వచ్చావు అన్నాడు. లేదు నీ ఇష్టం అది, నీ గురించి రావాలనుకుంటే డైరెక్ట్ గానే చెప్పేదాన్ని కదా, నాకేం భయం అని అంటే సరే ఓకే అని చాలా హ్యాపీ ఫీల్ అయ్యాడు. నువ్వు నిజంగా దేవుడిని తెలుసుకున్నావు, ఓకే అంతే అయిపోయింది. ఇంకా ఆ రోజు చర్చ్లో అనుకోకుండా కలిసాడు అనమాట. అంత అయిపోయిన తర్వాత కొద్ది రోజుల తర్వాత నిజంగానే ఈ అమ్మాయి మరి ఏం టెస్ట్ చేసుకున్నాడో నాకు తెలీదు, నిజంగానే ఈ అమ్మాయి చర్చ్కి నా గురించి కాదు దేవుడి గురించి వస్తుంది అని తెలుసుకుని ఒక రోజు అన్నాడు, ఒక చోట పలానా చోట ప్రేయర్ మీటింగ్ ఒకటి జరుగుతుంది, నువ్వు కూడా ఏమన్నా వస్తావా అని ఫోన్ చేశాడు. అప్పుడు నాకు అసలు పెద్ద షాక్. చాలా రోజుల తర్వాత ఫోన్ చేశాడు, ఓహో ప్రేయర్ ఉంది కాబట్టి ఫోన్ చేశాడు అని అనుకుని సరేలే వస్తాను అని చెప్పాను. ఆవిడెవరో ఏంటో ఎవరికి తెలీదు, మామూలుగా సరే వస్తావా అంటే వస్తాను అని చెప్పాను. చెప్తే వెళ్ళామన్నమాట. అంటే వేరే వాళ్ళు ఎవరో చెప్తే వెళ్ళాము. వెళ్తే అక్కడ చాలా మంది వస్తారేమో అని ఎక్స్పెక్ట్ చేస్తే అక్కడ ప్రస్తుతానికి ఎవరు లేరు వెళ్ళిన టైంలో. ఆమె ఒక ఉమెన్ ఆఫ్ గాడ్ అనమాట.
మేము లోపల ఏదో ప్రేయర్ చేసుకుంటున్నారు, ఎవరో లోపల నుంచి వచ్చి కూర్చోండి అని చెప్పారు. కూర్చోండి అని చెప్తే ఆమె బయటకు వచ్చి సడన్గా నీ పేరు ఇది, దేవుడు మీ ఇద్దరు వస్తారు ఇప్పుడు అని నాకు చెప్పారు. ఏం చెప్పారు అంటే మీ ఇద్దరికి అంటే అప్పటిదాకా మేము వెళ్ళింది ఏంటి, నేను ఆ అబ్బాయిని అడిగానని, ప్రపోజ్ చేశానని ఇవన్నీ చెప్పేశారు. ఆమె చెప్పేసి మీ ఇద్దరిని జతపరచడం దేవుడు చిత్తమే అని చెప్పారు. నాకు అసలు నేను షాక్ తిన్నాను. ఏంటి అసలు అంటే నాకు సంతోషపడాలో, నాకు సంతోషం కాదు, ఆ టైంలో అది ప్రవచనం అని నాకు తెలీదు. తెలియకపోవటం కాదు కదా, ఈ పక్కన ఈ అబ్బాయి చూస్తే ఏడుస్తున్నాడు. ఇదేంద్రా బాబు ఏడుస్తున్నాడు ఈ అబ్బాయి అనుకున్నా నేను. అంటే తనకి ఏంటంటే అప్పుడు ఆవిడ ప్రాఫెసీలో ఇంకేం చెప్పారంటే, నన్ను చూపిస్తే చెప్పారు, నీ గురించి దేవుడు మనసు మార్చుకున్నారని నువ్వు అనుకోవద్దు, కేవలం అంటే నా పక్కనున్న అతన్ని చూపించి తన హృదయాన్ని దేవుడు చూశారు. అబ్రహాం ఏ విధంగా అయితే తనకి ఇష్టమైన వ్యక్తిని ఐజాక్ని కూడా దేవుడి కోసం బలి ఇవ్వటానికి రెడీ అయ్యాడో, ఆ అబ్బాయికి నువ్వంటే ఇష్టమే, కానీ దేవుడి చిత్తానికి ప్రిఫరెన్స్ ఎక్కువ ఇవ్వటం వల్ల దేవుడు తన కోరికను నెరవేర్చి నీకు తను నీకు ఇద్దామని అనుకుంటున్నారు అని చెప్పారు. నా అబ్బా నేను అనుకున్నాను అప్పటిదాకా, అబ్బా దేవుడు నా ప్రేయర్ ఆలకిచ్చారు అని చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నాను అనమాట. అది కాదు అని తెలిస్తే ఓకే సర్లే ఏదో ఒకటిలే మొత్తానికి దేవుడు అయితే ఓకే చెప్పారు కదా అనుకుని నేను హ్యాపీగా ఉన్నాను. ఉంటే తిని బయటకు వచ్చాక చెప్తున్నాడు అనమాట, నేను ఇంతకాలం నో అని చెప్పింది నీకు, అందుకే నువ్వు దేవుడిలోకి నా బట్టి రాకూడదు, దేవుడిని దేవుడిగా తెలుసుకోవాలి. ఒకవేళ దేవుడు నో అంటే కనుక నువ్వు మళ్ళీ దేవుడి నుంచి తొలగిపోకూడదు, అందుకని నేనేం మాట్లాడలేదు అని చెప్పేసి ఇంకా అని అన్నాడు. ఆయన ఇప్పుడు నీకు ఇష్టమేనా, అయితే నన్ను పెళ్లి చేసుకుంటుంటే చూద్దాం, అసలు ఒకళ్ళ ద్వారా చెప్పిన దేవుడు నాతో కూడా చెప్తారు కదా, ఇంకా వేరే కన్ఫర్మేషన్ కూడా ఇస్తారు కదా అని అన్నాడు. మళ్ళీ ఇదొకటి వచ్చింది ఏంటి నాకు అర్థం కాలేదు. సర్లే ఏదైతేనేమిలే ప్రస్తుతానికి హ్యాపీగా ఉన్నాం అని చెప్పి హ్యాపీగా ఉన్నాను అనమాట. ఇది ఇట్లా జరుగుతూ ఉంది. ఎవరికి చెప్పలేదు, ఇది మా ఇద్దరికే తెలుసు. ఎందుకంటే మా ఇంట్లో వాళ్ళు హిందూస్, వాళ్ళ ఇంట్లో వాళ్ళు దేవుని తెలుసుకున్నా కూడా ఇవన్నీ ఏం తెలీదు. సో ఇట్లా ఉంటుండగా మా వదినకి అయితే కొంచెం చెప్పారనమాట, ఇట్లా ప్రేయర్ ఇట్లా చెప్పలేదు కానీ నేను ఇట్లా ఒక అబ్బాయిని ఇష్టపడుతున్నాను అని చెప్పాను, ఇంకా నువ్వేం చెప్పొద్దు ఎవరికి అని అట్లా చెప్పాను. సరే అని ఓకే అనుకున్నాము. అనిన తర్వాత ఇంకా అప్పటికే నాకు ఇదేంటి బీటెక్ అయిపోయి 2 years అయిపోయింది. జాబ్ అయితే ఏం రాలేదు, చేస్తున్న టెంపరీ జాబే. ఇట్లా జరుగుతుండగా బ్యాంక్ వాళ్ళు లోన్ పే చేయాలి, ఇంట్రెస్ట్ పెరిగిపోతుందని, ఇంకా ప్రాపర్టీ సీజ్ చేస్తామని, అట్లా ఏయో చాలా జరుగుతూ వస్తుంది ఇంటి దగ్గర. ఇది ఇంకా ఇట్లా జరుగుతుండగా ఒకరోజు నాన్నగారు మాత్రం అప్పుడప్పుడు బయట నుంచి ఫోన్ చేస్తూ ఉండేవాళ్ళు నాకు, ఏంటి జాబ్ ఏమన్నా వచ్చిందా అంటే మామూలు క్యాజువల్గా అడుగుతా, వచ్చిందంటే ఏమి రాలేదు అట్లా చెప్తా ఉండేదాన్ని. అనిన తర్వాత ఒకరోజు సడన్గా ముందు రోజు మాట్లాడారు, ఏంటి ఎట్లా ఉన్నావు ఏంటి అని అంటే బాగానే ఉన్నాను అని చెప్పారు. తర్వాత రోజు సడన్గా కాల్ చేసి, మామూలుగా కాల్ కాదు చేసి మామూలుగా మాట్లాడి పెట్టేశారు. పెట్టేసిన తర్వాత ఓకే అయిపోయింది. నెక్స్ట్ రోజు మామూలుగా పడుకుని ఉంటే ఇంట్లో వాళ్ళ దగ్గర నుంచి మా రూమ్మేట్ వాళ్ళకి కాల్ వచ్చింది. ఏమనంటే ఇట్లా పుట్టిన వాళ్ళ ఫాదర్కి హెల్త్ బాగోలేదు అని చెప్పారంట. తను ఫోన్ పిక్ చేయట్లేదు అని చెప్తే సరేనని చెప్పి మా మామయ్య వాళ్ళు వస్తున్నారు, తన్ని కూడా తీసుకెళ్తారు ఇంటికి అని చెప్పారు. ఇదంతా ఇట్లా జరుగుతుండగా బాగొప్పటి వెంటి నాతో నిన్నే కదా మాట్లాడారు అట్లా అనుకుంటే సర్లే బాగోలేదేమో మరి ఏంటో అని అందరూ సడన్గా ఇంత అర్జెంట్గా బయలుదేరుతున్నారు అని అనుకుంటుంటే ఎవరు ఏం చెప్పట్లేదు ఏమైంది అంటే. అయితే అప్పుడు నాకు కారులో వెళ్తా ఉంటుంటే మధ్యలో నాకు ఒక స్వరం లాగినిపిస్తుంది అనమాట. ఏమనంటే తల్లిదండ్రులకు విధవరాళ్ళకు నేను తోడుగా ఉంటాను అనే స్వరం వినిపిస్తుంది. తల్లిదండ్రులు
తండ్రి లేని వాళ్ళకి విధవరాళ్ళకు నేను తోడుగా ఉంటాను అని. తండ్రి లేని వాళ్ళు ఏంటి, విధవరాళ్ళు ఏంటి, నాకేం అర్థం కావట్లేదు, ఏంటి ఎట్లా వస్తుంది, ఫస్ట్ టైం అనమాట ఎక్స్పీరియన్స్. అయితే ఏం అర్థం కాలేదు. ఇంకా అట్లా వెళ్తా ఉంటే కరెక్ట్గా ఇంటికి వెళ్ళే దాకా కూడా నాకు ఏం జరిగిందో ఏం అర్థం కాలేదు. తీరా ఇంటికి వెళ్ళి చూస్తే ఇంకా నాన్నగారుకి ఆల్ ఆఫ్ ఎ సడన్ నైట్ మరి ఏం అంటే మేబీ హార్ట్ స్ట్రోక్ ఏమో అని అనుకున్నారో ఏమో, నాకు డాక్టర్స్ వచ్చి డయాగ్నోస్ చేసేంత కూడా లేదు, ఆల్ ఆఫ్ ఎ సడన్ చనిపోయారు అని చెప్పారు. నాకు అసలు అప్పుడు నా పరిస్థితి ఏంటో నాకు అర్థం కాలేదు. ఏంటి ఇట్లా జరిగింది ఎవరికి తెలీదు. ఇంటికి ఇలా జరిగింది అట్లా గట్టిగా ఏడుస్తా ఉన్నాను. నేను రాను నాన్నగారు అంత అంటే అందరికంటే ఎక్కువగా ప్రేమించే మనిషి నన్ను ఇంకా లేరు అనేప్పటికీ అసలు ఇది అంటే ఏదో చిన్న ప్రాబ్లం వస్తే ఓకే, కానీ మనిషే లేరంటే చాలా కష్టం అనిపించింది ఊహించుకోవడానికి. ఇంకా అట్లాంటి సమయంలో అప్పుడు బొట్టు పెట్టుకోలేదు నేను. ఇంక అందరూ బొట్టు పెట్టుకోలేదేంటి అది ఇది అని అన్నారు. అంటే నేను పెట్టుకోను అన్నాను. ఇంకా ఆ టైంలో నన్ను పెద్ద పట్టించుకోలేదు, కానీ అందరు కొంతమంది బొట్టు పెట్టుకోపోవడం అది అన్నారు ఇది అన్నారు. ఇంకా అట్లా అయిపోయింది. తర్వాత నాన్నగారు ఇది అవ్వగానే ఇంక అందరూ తెలుసు కదా, ఏదో ఉన్న ఒక చిన్న ప్రాపర్టీ గురించి ఫ్యామిలీ మొత్తం పెద్ద గొడవలు. ఎట్లా అంటే ఇంటికి పెద్దతనం లేకపోతే ఇంకెట్లా అయిపోతుందో అట్లా అయిపోయింది అనమాట. అక్కడ జరిగింది ఉన్నది ఏమీ లేదు. ఆ ఉన్న దాంట్లోనే ఇప్పటిదాకా మీ చదువుల కోసం మీ నాన్న అన్ని అమ్మేశారు కాబట్టి మిగిలింది మాకే రావాలని చెప్పేసి అందరూ బాబాయ్ వాళ్ళు కానీ ఇంకా ఆ టైంలో మాకు ఏం చేయాలో తెలియక, సరే అది ఎట్లా అంటే ఊళ్ళో ఉన్న పెద్ద మనుషులు అందరూ అట్లా వచ్చి చాలా పెద్ద ఇదిలాగా అయిపోయింది అనమాట ఫ్యామిలీలో. ఏంటి దేవా ఎన్ని, కానీ అది ఎప్పుడున్నా కానీ ప్రేయర్ అయితే చేసుకుంటూ ఉండదండి. ఏంటి దేవా ఎన్ని ఇట్లా జరుగుతున్నాయి, హెల్ప్ చెయ్యి, చిన్న ప్రేయర్ అయినా కానీ చేసుకుంటూ ఉండేదాన్ని. ఈ పరిస్థితులన్నిట్లో ఎలా ప్రేయర్లో ఉండాలి ఏంటి అనేది మ్యాన్ ఆఫ్ గాడ్ మాత్రం ఎప్పుడు మాట్లాడుతూ ఉండేదాన్ని. ఇట్లా చేసుకో అని చెప్తా ఉండేవాళ్ళు. ఇట్లా ఉంటూ ఉండేది. అట్లా జరుగుతుండగా మళ్ళీ నేను కొద్ది రోజులకి బ్యాక్ మళ్ళీ హైదరాబాద్ వచ్చాను. ఇప్పుడన్నా నాకు జాబ్ రావాలి అని. అయితే అనుకోకుండా నాన్నగారు ఉన్న టైంలో మా ఊళ్ళో ఎవరినో ఒకరిని యుఎస్లో ఉన్న ఒకళ్ళు ఎవరో ఉంటే వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళని అడిగారంట, మా పాప ఇట్లా బీటెక్ చేసింది, ఏదో చిన్న జాబ్ చేస్తుంది కాబట్టి యుఎస్లో ఏమైనా జాబ్ దొరుకుతుందా, ఏదో ఇక్కడ హోప్స్ ఉంటాయి కదా పేరెంట్స్గా. అట్లా ఉంటే 2 years అయిందా, ఓకే అయితే మినిమం 2 years అయితే కావాలి ఇక్కడ వర్క్ చేయటానికి అని చెప్పారంట. ఓకే అని అన్నారు. ఆయన అనుకోకుండా అంతా నాన్నగారు ఇది అవ్వక ముందు అవ్విన తర్వాత ఆయనే నాకు ఈమెయిల్ ఒకటి పెట్టారు. నేను హైదరాబాద్ వచ్చేసిన తర్వాత పెట్టి, ఇట్లా మీ ఫాదర్ నాతో మాట్లాడారు, ఇట్లా సారీ ఇట్లా న్యూస్ తెలిసింది అని చెప్పి పద్మాల మెసేజ్ పెట్టి నువ్వు రెజ్యూమ్ నాకు పంపించు అని చెప్పి పెట్టారు. అబ్బా రెజ్యూమ్ పెట్టడం ఏంటి, యూఎస్ ఏంటి, నాకు అసలు ఏం అర్థం కాలేదు. సరేలే పంపించమన్నారు కదా అనేదో పంపించాను. పంపిస్తే నువ్వు మిగతా డాక్యుమెంట్స్ అన్ని ఫైల్ చేసి ఇట్లా పెట్టు అని అంటే, నాకు తెలియదు అసలు అప్లై చెయ్యాలా చేయకూడదా ఏంటి, దేవుడి చిత్తం ఏంటి, అసలు ఏం వెళ్తున్నాను ఏమీ తెలీదు. సర్లే అని పెట్టాను. పెడితే ప్రేయర్ అయితే చేసుకుని పెడితే అది అప్పుడు 2007 అనమాట. 7 అప్పుడు అప్లై చేశాను March 1. ఇంకా ఒక 2 days ముందు రెజ్యూమ్ అప్పటికప్పుడు ఫిల్ చేసి డాక్యుమెంట్స్ అన్ని ఫైల్ చేసి మొత్తం అంతా పెడితే అప్పుడు లాటరీ సిస్టమ్, అప్పుడు అంటే జస్ట్ ర్యాండమ్గా ఏ అప్లికేషన్ వస్తే వాళ్ళకి అప్రూవ్ అయినట్టు. ఆల్మోస్ట్ చాలా మంది అప్లై చేశారు. మా క్లాస్లో ఉన్న అందరూ అప్లై చేశారు. ఐ థింక్ 30-40 మెంబర్స్ అట్లా ఏమైనా అప్లై చేశారేమో. మరి మోస్ట్లీ అందరూ అప్లై చేస్తే ఎవరిది పిక్ అవ్వలేదు, నా ఒక్కదాందే పిక్ అయింది. అందులో పిక్ అయితే ఆ తర్వాత పిక్ అయిన తర్వాత పిక్ అయింది. అయిన తర్వాత నేను 2007 అక్టోబర్ తర్వాత నేను ఎప్పుడైనా యూఎస్కి రావచ్చు. ఈ లోపు వీసాకి వెళ్ళటానికి మధ్యలో మా ఫ్యామిలీలో ఏంటంటే ఇట్లా చిన్న పొలం గురించి ఏదో
ఆ గొడవ వచ్చింది కదా, నాన్నగారు ఎప్పుడు మా నాయనమ్మని ఒక చిన్న పార్ట్ మాత్రం నాకు పెళ్ళికి కింద ఇస్తాను, ఎప్పుడు నా పేరు మీద రాయమని అని అడిగేవాళ్ళంట. కానీ నాయనమ్మ ఎప్పుడు చూద్దాంలే చేద్దాంలే అట్లా ఉండేదంట. అయితే ఒకరోజు కల్లో మా నాయనమ్మకి ఎవరు తెల్ల బట్టలు వేసుకున్న ఒక ఆయన వచ్చి, నువ్వు ఈ పొలము పూర్ణిమ పేరు మీద రాయాలి అని చెప్పి వెళ్ళిపోయారంట. ఎవరో వాళ్ళు నాకు తెలియదని ఆమె ఆ రోజు పొద్దున్నే లెగిసి నేను పూర్ణిమ పేరు రాస్తాను అని చెప్పేసి రాసేసింది. అది ఎన్నో సంవత్సరాలు బట్టి, అంటే బాబాయ్ వాళ్ళు కూడా ఉన్నారు కదా, వాళ్ళకి భయపడి వీళ్ళకి భయపడి ఆమె అట్లా రాయకోకుండా ప్రొలాంగ్ చేసింది అనమాట. అంతేగాని ఇష్టం లేక ఏం కాదు, అందరూ ఉన్నారు కదా అన్న ఉద్దేశంతో. కానీ సడన్ గా ఆల్ ఆఫ్ ఎ నైట్ ఒక రోజు అట్లా అయ్యేపటికి మేము నెక్స్ట్ రోజు మార్నింగ్ వెంటనే రాసేస్తానని చెప్పేసి రాసేసింది. రిజిస్ట్రేషన్ అయిపోయింది, మొత్తం అంతా జరిగిపోయింది అప్పటికప్పుడు. అది అసలు పెద్ద కార్యం అనమాట మా లైఫ్ లో నిజంగా. అంటే మాకు తెలుసు నాన్నగారు ఎంత ఇదిగా ఆమెను అడిగారు, ఎంత మా అమ్మకి అప్పుడు నేను అప్పుడు చెప్తా ఉండేదాన్ని, అప్పుడప్పుడు నేను అప్పుడు చర్చికి వెళ్తున్నాను, ప్రేయర్ చేసుకుంటున్నాను అని జస్ట్ ఒక హింట్ లాగా ఇచ్చాను అంతే. అంతేగాని ధైర్యంగా చెప్పింది అయితే నేను చెప్పలేదు అప్పుడు. అదంతా అట్లా జరుగుతుండగా అది జరిగింది. మేజర్ మిరకిల్ అనమాట అది ఆ టైంలో. అట్లా ఇప్పుడు ఇక్కడ హైదరాబాద్, సరే బ్యాక్ మళ్ళీ హైదరాబాద్ వచ్చేసాను. హైదరాబాద్ వచ్చేసిన తర్వాత వీసాకి వెళ్ళాలి. వీసాకి ఢిల్లీ వెళ్ళాము. వెళ్తే అక్కడ ఒక మ్యాన్ ఆఫ్ గాడ్ అనుకోకుండా వీసాకి వెళ్ళినప్పుడు మ్యాన్ ఆఫ్ గాడ్ ఒక ఆయన ఒక అనుకోకుండా పరిచయం అయ్యి మామూలుగా ఏదో మాటల్లో ప్రేయర్ లాగా చేస్తే దేవుడు నిన్ను స్వస్థపరిచాడు సంపూర్ణంగా అని చెప్పారు. అసలు ఆయనకు నాకు హెల్త్ ఇష్యూ ఉందనే తెలీదు, నా మనసులో ఆ బాధ ఉందని తెలీదు. తెలియని దానికి అంటే నాకు దేవుడు ఆ టైంకి కావాల్సిన వాక్యాన్ని ఆ టైంకి కావాల్సిన ప్రామిస్ని ఇచ్చి మొత్తానికి యుఎస్కి ప్రిపేర్ చేశారనమాట. ఇది ఇట్లా జరుగుతుండగా అనుకోకుండా నాన్నగారు చనిపోయిన అదే మంత్లో, నెక్స్ట్ ఇయర్ అదే మంత్లో మళ్ళీ అనుకోకుండా ఆల్ ఆఫ్ ఎ సడన్ మా మదర్ వాళ్ళ ఫాదర్ చనిపోయారు. ఆయన చాలా హెల్దీగా ఉండేవాళ్ళు అప్పటిదాకా. అంటే అక్టోబర్ అనమాట ఇది, అక్టోబర్ 2007లో. అక్టోబర్ 2006లో నాన్నగారు చనిపోయారు. అసలు ఏం అర్థం కాలేదు ఫ్యామిలీలో అందరికి, ఏంటి ఇట్లా ఆల్ ఆఫ్ ఎ సడన్ అన్ని ఏంటిది అని అనుకుంటా ఉండేవాళ్ళం. ఇంకా అట్లా జరుగుతూ ఉంది. ఇంకా మళ్ళీ నార్మల్గా అయిపోయాము. అప్పుడు ఆ టైంలో నేను ఇంకా బాగా స్ట్రాంగ్గా డిసైడ్ అయ్యాను, నేను ఇంకా బొట్టు పెట్టుకోకూడదు, ఎవరు ఏమనుకున్నా నాకు అనవసరం అని. ఆ టైంలో నేను అందరికీ ధైర్యంగా చెప్పాను, నేను అప్పుడు ప్రేయర్ చేసుకుంటున్నాను, నేను బొట్టు పెట్టుకోను అని. ఇంకందరూ నన్ను ఎట్లా అన్నారంటే, అసలు నీ వల్లే అనుకుంటా అయితే ఇవన్నీ జరుగుతున్నాయి, మేము ఎందుకు జరుగుతున్నాయా అనుకున్నాము, అసలు నువ్వు ఇక్కడ ఉండాల్సిందని కాదు, అది ఇదని చెప్పి తిట్టడం. మా మదర్ మాత్రం ఏమనేవాళ్ళు కాదు, కామ్గా ఉండేది. అందరు చుట్టాలు అందరూ ఉంటారు కదా, వాళ్ళందరూ ఎందుకంటే అందరూ అక్కడికి వచ్చారు. ఇంక అదే టైం, ఇంకెన్ని రోజులు వాళ్ళు మర్చిపోయానని చెప్పటం, మళ్ళీ వాళ్ళు పెట్టుకోమని పెట్టుకోవడం, మళ్ళీ పడిపోయిందని చెప్పటం, ఇట్లా అబద్ధాలు కాదు, ఇంకా నేను చెప్పాలి అని చెప్పేసి ఆ రోజు చెప్పాను. చెప్తే ఇంక అందరూ ఈ అమ్మాయి ఏదో మామూలుగా అంటుందిలే అనుకుని కొంతమంది అనుకున్నారు, కొంతమంది ఏమో తిట్టారు, కొంతమంది ఏమో. అమ్మాయి అయితే మాత్రం ఏమీ మాట్లాడలేదు. ఇదంతా అయిపోయింది. అందరూ ఎవరి కాళ్ళు వెళ్ళిపోయారు. వెళ్ళిపోయిన తర్వాత 2007 ఇంకా నేను ఇక్కడికి వద్దామని, అంటే ఇంకా ఇక్కడికి వద్దామని ఇంకా అనుకోవట్లేదు. వీసా అయితే వచ్చిందనమాట. ఇదంతా కాకముందు నేను ఇంకా దేవుల్లో ఇంకా బ్యాప్టిజం తీసుకోవాలి, ఇంక ఇట్లా కాదు అని చెప్పేసి, అంటే తాతగారు అంటే మా మదర్ వాళ్ళ ఫాదర్ ఇదవ్వక ముందు అనుకుని నేను ఫాస్టింగ్ ఉండి ప్రేయర్ చేసుకుంటున్నాను అనమాట. ప్రేయర్ చేసుకుంటుంటే ఇంకా ఫాస్టింగ్ కూడా కంప్లీట్ అవ్వలేదు. అవ్వకుండానే మధ్యలో ఒక దర్శనం లాగా వచ్చింది. ఎవరో ఒక ఆయన తెల్లబట్టలు వేసుకున్న ఆయన చేతులు చాపి, నేను నీ గురించి వెయిట్ చేస్తున్నాను, నువ్వు ఇంకా ఎంతకాలం నా దగ్గరికి రాకోకుండా సమయాన్ని ఇచ్చేస్తావు అని చెప్పేసి. అయితే నేను నెక్స్ట్ రోజు మార్నింగ్ వెళ్ళేసి నేను బ్యాప్టిజం తీసుకుంటా అని చెప్పి వెంటనే వెళ్ళి బ్యాప్టిజం తీసుకున్నా. ఇంకా అప్పటి నుంచి బొట్టు పెట్టుకోకూడదని డిసైడ్ అయ్యి, అప్పుడు తర్వాత అనుకోకుండా ఇది జరిగింది అనమాట తాతగారి. అందుకని ఇంకప్పుడు స్ట్రాంగ్గా డిసైడ్ అయ్యి ఇంకా వాళ్ళకి నేను చెప్పాను, నేను ప్రేయర్ చేసుకుంటున్నాను అని చెప్పాను.
అందుకే నేను పెట్టుకోను అని చెప్పాను. దేవుడు నాకు అప్పుడు ఆ టైంలో అలాంటి ధైర్యాన్ని ఇచ్చారు. అప్పటిదాకా భయం అనమాట. అంటే ఏమంటారా ఏమంటారా అని. ఇంకా అట్లా కాదు, అది దేవుడు నాకు ఆ టైంకి ధైర్యం ఇచ్చి అట్లా చెప్పగలిగాను. సరే, అదంతా అట్లా అయిపోతున్నప్పుడు నెక్స్ట్ 2007లో ఇది జరిగింది. సరే 8కి ఇంకా అప్పటికే లోన్ ఇంకా అప్పటికి లోన్ ఇంకా ఏం పే చేయలేకపోయాము. శాలరీ రాలేదు, ఏమీ రాలేదు. ఇంకా మా మదర్ ఇట్లా యుఎస్ వెళ్ళాలి, ఇంక ఇట్లా ఇవన్నీ ఉన్నాయి అని చెప్పేసి ఏదైతే అవుతుందిలే పొలం అమ్మేశారనమాట. అయితే నేను నిజంగా అమ్మని బట్టి దేవుడు నిజంగా స్తోత్రం అనమాట. ఆ టైంలో చాలా మంది పేరెంట్స్ అబ్బో ఇది పెద్దవాళ్ళు ఇచ్చిన పొలము, ఇది అసలు అమ్మటానికి వీల్లేదు, అది ఇది అంటారు. కానీ ఒక ఆడపిల్ల అయ్యుండి నా గురించి ఆ టైంలో యుఎస్ వెళ్తాను అని చెప్పంగానే ఆమె ఉన్న అప్పులన్నీ కూడా వద్దు, నువ్వు అక్కడికి వెళ్తే నీకు ఆ మైండ్లో ఆ టెన్షన్ అవన్నీ వద్దు అని చెప్పేసి పొలం అమ్మటానికి ఆవిడ రెడీ అయ్యి ఉన్న పొలం అమ్మేసి ఉన్న అన్నీ క్లియర్ ఆఫ్ చేసేసి ఏ బర్డెన్తో లేకపోకుండా నన్ను యుఎస్ పంపించడానికి హెల్ప్ చేశారు. ఇంకా అది అట్లా జరుగుతోంది. నేను వెళ్ళే ముందు అయితే ప్రేయర్ చేసుకుంటున్నాను. నేను ఇట్లా బ్యాప్టిజం తీసుకున్నాను అని అయితే చెప్పాను. ఉదయానికి అయితే తెలుసు ఇట్లా అన్నీ అని చెప్తే ఇంకా అట్లా చెప్పి యుఎస్కి వచ్చేసాను. నేను యుఎస్కి వచ్చేస్తే సరే, యుఎస్ వచ్చే టైంలో ఇక్కడ రిలేటివ్స్ కానీ ఫ్రెండ్స్ కానీ ఎవ్వరూ తెలియదు. ఇంటి దగ్గర నుంచి హైదరాబాద్, తర్వాత యుఎస్, మధ్యలో ఎక్కడికి వెళ్ళింది లేదు. నాకేమో భయము. ఏదో దేవుడు ప్రొవైడ్ చేశారు వే అనుకుని ఒకే ఒక్క హోప్తో ఇక్కడికి వచ్చాను. ఇక్కడ చూస్తే ఎవ్వరు లేరు. అక్కడ చూస్తే మంచి రెసెషన్ టైం, జాబ్స్ లేవు. నేను అనుకున్నా నిజంగా ఇక్కడ రాగానే జాబ్ ఉంటుంది అనుకున్నా. జాబ్ లేదు. ఇక్కడికి వచ్చి ట్రైనింగ్ తీసుకుని అప్పుడు జాబ్ వచ్చిందంట, మార్కెటింగ్ అంతా చేశాక. ఇక్కడ తెలుసు కదా సినారియో ఎట్లా ఉంటుందో. ఇదంతా నాకేం అర్థం కావట్లేదు. కానీ ఒంటరిగా ఉన్న సమయంలో ఇంకా ఆ టైంలో దేవుడితో ఏంటిదే పరిస్థితి నాకేం అర్థం కావట్లేదు. అంటే దేవుడు స్వరం వినిపించేది, ఏదో ఎవరో ఒక మనిషి నాతో క్లియర్గా మాట్లాడుతున్నట్టు. అంటే అందులోంచి నాకు ఒక నిరీక్షణ వచ్చేది, ఓ దేవుడు నాతో తోడుగా ఉన్నారు, నాకు సహాయంగా ఉన్నారు అని. అంటే ఆ టైంలో ఎవ్వరు లేకపోయినా ఇండియా కాల్ చేసుకోవడానికి నేను ఎవరితో చెప్పగలను? ఫోన్ చేసి ఎవరికి చెప్పడానికి లేదు. అంటే ఎవరికి దేవుడి గురించి తెలీదు. అలానే ఇక్కడ ఉన్న పరిస్థితులు ఇట్లా ఉన్నాయని అట్లా తెలిసేది కాదు. కానీ అట్లా ఉంటున్న టైంలో నాకు ఒక దాని మీద ట్రైనింగ్ తీసుకున్నాను. అంతట్లో దేవుడు కృపను బట్టి వచ్చిన 3 monthsలోనే జాబ్ వచ్చింది. సరే, జాబ్లో జాయిన్ అయ్యాను. జాబ్లో నిజంగా అది అసలు ఆ టైంలో ఇంకా అసలు జాబ్స్ రావు, చాలా మందిని బ్యాక్ ఇండియా పంపించేస్తున్నారు. అట్లా చాలా మంది కన్సల్టెన్సీస్ అసలు ఇంకా జాబ్ రాదేమో అని కన్సల్టెన్సీని పంపించేయటం. మా కన్సల్టెన్సీలో వాళ్ళు చాలా మంది జాబ్ లేక వెయిట్ చేస్తున్న టైంలో దేవుడు నాకు జాబ్ ఇచ్చారు. నేను అనుకున్నా మేబీ ఇండియాలో ఉండగా జాబ్ వచ్చిందంటే దేవుడు ఇంత దూరం వచ్చేదాన్ని కాదేమో, దేవుడికి ఏదో పర్పస్ ఉంటుంది అని అనుకున్నాను. కానీ ఇక్కడ ఒంటరిగా ఉంటున్నప్పుడు దేవుడికి మరింత దగ్గర కావటం, ఇదంతా ఎప్పుడు నేను అప్పుడు ఇంతకు ముందు చెప్పినట్టు ఎప్పుడైతే నేను ఫెయిత్తో హైదరాబాద్ హాస్టల్లో ఉన్నప్పుడు మెడిసిన్స్ మానేశానో అప్పటి నుంచి ఇప్పుడు కూడా ఇప్పుడు నా ఉద్దేశం యుఎస్ వచ్చిన ఆ టైంలో కూడా నేను మెడిసిన్ తీసుకోవట్లే. అంటే దేవుడు నా ఫెయిత్ స్టెప్ను ఆనర్ చేశారు. అంటే ఆ ఫెయిత్ కూడా ఇచ్చింది దేవుడే. బట్ ఇట్లా మెడిసిన్స్ అయితే వాడట్లేదు, మామూలుగానే ఉన్నాను. అయితే ఇంకా ఇక్కడికి రాగానే చర్చ్కి వెళ్ళటము, నార్మల్ ప్రేయర్ చేసుకోవటం, ఎక్కువ వాక్యం వింటూ ఉండేదాన్ని. మళ్ళీ ఇండియాకి మ్యాన్ ఆఫ్ గాడ్కి కాల్ చేయటము, అట్లా ఉండేదాన్ని. ఇట్లా ఉంటున్నప్పుడు సడన్గా నాకు ఒక రోజు అంటే నేను ఇండియా నుంచి బయలుదేరినప్పుడే మా వదిన 9th month ప్రెగ్నెంట్ అని తెలిసింది. అయితే తర్వాత నేను ఇక్కడికి వచ్చినాక కొద్ది రోజులకి పాప పుట్టిందనమాట అన్నయ్య వాళ్ళకి. ఆ పాపకి 5 months ఆ టైంలో, అంటే 2008 అక్టోబర్లో పాపకి 5 months. నేను మామూలుగా ముందు ఒక 2-3 days ముందు ఇంట్లో మాట్లాడాను, అంతా బాగానే ఉంది అని అన్నారు. కానీ ప్రెగ్నెన్సీ అంటే డెలివరీ అయినాక మాత్రం పొట్టలో నొప్పి వస్తుంది నాకు బాగా అని ఉంటే అమ్మ హాస్పిటల్కి తీసుకెళ్లారు. అంటే వాళ్ళ పేరెంట్స్ ఎవరు మాట్లాడటం కానీ తను వచ్చి చూడటం కానీ మ్యారేజ్ అయిన దగ్గర నుంచి ఏమీ లేదు.
అట్లా అయిపోయింది అనమాట. ఆ టైంలో అక్టోబర్ 2008లో ఒకరోజు సడన్గా 2-3 days ముందు కాల్ చేసి అన్న ఎట్లా ఉన్నారు ఏంటని మాట్లాడని అయిపోయింది. తర్వాత రోజు సడన్గా మా రిలేటివ్స్లో వాళ్ళు కాల్ చేసి ఇట్లా ఇట్లా మీ వదిన చనిపోయింది అని చెప్పారు. అసలు నాకు అసలు ఏం చేయాలో అర్థం కాలేదు. మళ్ళీ అదే అక్టోబర్ 2008 అంటే వరుసగా 3 years ఏమీ రీజన్ లేదు. ఆల్ ఆఫ్ ఎ సడన్ ఇట్లా జరుగుతుంటే నాకు ఎట్లా అంటే ఒక రకమైన భయం ఏర్పడిపోయింది మనసులో. ఓ అమ్మో అక్టోబర్ వస్తే ఏదో జరుగుతుంది, లేకపోతే ఏదో మా చుట్టూతో నా మనుషులు ఎవరో ఉన్నట్టు, వాళ్ళు నా చుట్టూతో తిరుగుతున్నట్టు, చీకటి అంటే భయం ఇటు ఏంటింటో అసలు నేను ఒంటరిగా ఉంటున్నాను ఏమో. మరి మొత్తానికి అవన్నీ అట్లా జరుగుతూ వచ్చినాయి. ఇంట్లో పరిస్థితి చూస్తే ఏమీ బాగోలేదు. ఏంటి దేవా నాకు అన్న టైంలో ఆ టైంలో ఏంటి ఇంట్లో వాళ్ళందరూ అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ దేవుడి గురించి వాళ్ళకి తెలియని టైంలో మంచి బాధ వేదనలో ఉన్న టైంలో దేవుడిని తెలుసుకున్న వాళ్ళు చాలా మంది మా వదిన్ని కావాలని మేమే ఇచ్చేసామని కొంతమంది ఇక్కడ అనే వాళ్ళందరూ చాలా మాటలు అన్నారు. ఆ మాటలన్నిటిలోంచి నాకు తెలియకోకుండా ఆ మాటలు బట్టి నేను హర్ట్ అయ్యాను. అంటే నేను దూరంగానే ఉన్నాను. అయ్యో ఏంటి ఒక ఫ్యామిలీ బాధలో ఉంటే ఇట్లాంటి మాటలు మాట్లాడతారా వాళ్ళు అని. నేను ఎందుకు చెప్తున్నానంటే వాటన్నిటి నుంచి కూడా దేవుడు నన్ను ఎలా బయటికి తీసుకొచ్చారని చెప్పడానికి చెప్తున్నా. వాళ్ళు బిలీవర్స్ అయినప్పటికీ కూడా, దేవుడిని తెలుసుకున్న వాళ్ళు అయినప్పటికీ కూడా ఒక్కొక్కళ్ళు ఎన్ని మాటలు అన్నారంటే అట్లా అన్న వాళ్ళు ఉన్నారు. ఇంకా నాకైతే సిచ్యువేషన్ ఇంకా ఎప్పటికప్పుడు ఇట్లా పెరుగుతూనే వస్తుంది. ఏంటి పరిస్థితి చూస్తే ఫ్యామిలీలో ఎప్పుడు ఏదో ఒకటి ఉంటానే ఉంటుంది. ఇప్పుడు అన్నయ్య పరిస్థితి చూస్తే ఏంటి, పాపనేమో ఇంకెవరు చూసుకుంటారు, 5 months పాప, తల్లి లేని పాప అయిపోయింది. ఏంటి ఇట్లా ఏదో పిచ్చి పిచ్చి ఆలోచనలు, భయము, ఎవరికి ఏం చెప్పాలో తెలియని సిచ్యువేషన్ అనమాట. ఇది ఇట్లా ఇట్లా ఉంటా ఉండేది పరిస్థితి. ఉంటే అప్పుడు అంటే జాబ్లో మాత్రం నాకు బాగానే దేవుడు ఫేవర్ ఇస్తూ వచ్చారు. అంటే ఇక్కడ జాయిన్ అయిన ఏ జాబ్ కూడా ఏ ప్రాబ్లం లేకుండా అట్లా ఉంటూ ఉండేది. ఇంట్లో కావాల్సిన మినిమం నీడ్స్ హెల్ప్ చేయడానికి నాకు దేవుడు హెల్ప్ చేశారు. అలాగే అన్నయ్య పరిస్థితి చూస్తేనేమో అక్కడ మరి ఇష్టపడి పెళ్లి చేసుకున్న అమ్మాయి మరి అట్లా అయ్యింది. తీరా చూసి తర్వాత డాక్టర్స్ అడిగితే మాకేం రీజన్ కనిపించట్లేదు, మేబీ ఏమన్నా పొట్టలో ఏమన్నా అల్సర్ ఉందేమో, మాకు తెలీదు ఆ విషయం అని చెప్పారు. ఓకే అనుకున్న తర్వాత అప్పుడు నేను వెళ్దామంటే అప్పుడే కొత్తగా జాబ్లో జాయిన్ అయ్యాను. కానీ కేవలం ఆ పరిస్థితుల నుంచి కూడా దేవుడు నాకు అసలు నేను చాలా పిరికమ్మాను అనమాట. చాలా అసలు మాట్లాడటమే చాలా తక్కువ మాట్లాడతాను. ఎవ్వరికి చెప్పేదాన్ని కాదు. ఏదన్నా నేనే మనసులో బాధపడతా ఏదో అట్లా ఉంటుందండి. అలాంటి టైంలో కూడా దేవుడు నాకు హెల్ప్ చేశారు. అంటే అప్పుడు ఎవ్వరు ఉండరు కదా మన చుట్టూతా. మరి ఫ్యామిలీ అంటే అంత క్లోజ్ వాళ్ళు ఇంట్లోనే ఎందుకు ఇట్లా జరుగుతుంది అన్న సిచ్యువేషన్స్లో కూడా దేవుడు నన్ను స్ట్రెంథెన్ చేసి ఎప్పటికప్పుడు ఆ టైంకి కావాల్సిన కృప నాకు నడిపిస్తే ఇది ఇంత ఇట్లా జరుగుతూ ఉంటే నేను చెప్పాను కదా నన్ను మా హస్బెండ్ పేరు చైతన్య అనమాట. మా ఇద్దరిని జతపరచుని దేవుడు చిత్తం అని చెప్పారు. తనేమో ఇంకా వెయిట్ చేస్తున్నాడు, ఇంకా వేరే వాళ్ళు చెప్తారు. ఇంకా మా ఇంట్లో చెప్పలేదు, వాళ్ళ ఇంట్లో చెప్పలేదు, ఎందుకంటే ఇంకా వేరే కన్ఫర్మేషన్స్ వస్తాయి అని వెయిట్ చేస్తున్నాం. సరే ఇట్లా జరుగుతూ ఉంది. తర్వాత దేవుడు అనుకోకుండా చైతన్యకి వేరే మ్యాన్ ఆఫ్ గాడ్ ద్వారా ఎవరో తెలియని వాళ్ళ ద్వారా ఇట్లా కన్ఫర్మ్ చేయటము, తర్వాత మా ఇంట్లో వాళ్ళతో చెప్పటము. ఎవరు ఏమనుకోకపోయినా మా మదర్ మాత్రం ఏం అనలేదు. ఎందుకంటే ఎప్పుడు కూడా పిల్లలు హ్యాపీగా ఉంటే చాలు అని అనుకుంటూ ఉండేవాళ్ళు. అంతేగాని ఎందుకు ఏంటి ఇట్లా చేస్తున్నాను ఏ రోజు అడగలేదు నన్ను. అలాగే వాళ్ళ ఇంట్లో వాళ్ళు కూడా అంటే దేవుని తెలుసుకున్నాను కాబట్టి ఏమనలేదు. అట్లా మొత్తానికి మళ్ళీ 2010లో నేను ఇండియాకి వెళ్ళి మ్యారేజ్ చేసుకున్నాను అనమాట. అప్పుడు ఫ్యామిలీలో ఎవరు రాలేదు. అంటే చెప్పాను అప్పుడు గొడవలు అయ్యి అందరూ ఇంకా అట్లా విడిపోయాము, బాబాయ్ వాళ్ళు మేము అందరం.
ఇంకా అట్లా విడిపోయిన వాళ్ళు అంతే, ఇంకా మళ్ళీ కలవలేదు. అప్పుడు అది జరిగింది చిన్నది అయినా కానీ అట్లా విడిపోయాము. తీరా చూస్తే ఇక్కడ చాలా మంది క్రిస్టియన్ మ్యారేజ్కి ఏమంతలే అన్ని రాని వాళ్ళు కొంతమంది, అట్లా పెద్ద ఎవ్వరు లేరు ఫ్యామిలీ ఐ మీన్ మ్యారేజ్కి వచ్చిన వాళ్ళు. కానీ దేవుడి గ్రూప్ చొప్పున ఆయన సన్నిధిలో దైవజనుల ముందు మా మినిమం ఫ్యామిలీ మెంబర్స్ అలాగే చైతన్య వాళ్ళ ఫ్యామిలీ అందరితో కలిసి దేవుడు కృప చొప్పున మ్యారేజ్ జరిగించారు 2010లో. సరే 2010 డిసెంబర్లో మ్యారేజ్ అయ్యింది. 2011లో నేను 11 జనవరి 20 days తర్వాత మళ్ళీ బ్యాక్ ఇక్కడికి వచ్చాను. H1 మీద అనమాట నేను ఉండింది అప్పుడు. అయితే చైతన్య ఇప్పుడు అప్పటిదాకా దుబాయ్లో వర్క్ చేశాడు. తర్వాత 2011 ఫిబ్రవరి నేను వచ్చిన 1.5 monthకి తను కూడా యూఎస్ వచ్చాడు H4 మీద. వచ్చిన తర్వాత అంతా బాగానే ఉంది. ఆల్ ఆఫ్ ఎ సడన్ నాకు ఫీవర్ స్టార్ట్ అయిందనమాట. ఫీవర్ అప్పటిదాకా ఏమీ లేదు అసలు. నేను ఉన్న 3 years నేను డాక్టర్ దగ్గరికి వెళ్ళటం కానీ లేకపోతే మెడిసిన్స్ వాడటం కానీ ఏమీ లేదు. ఆల్ ఆఫ్ ఎ సడన్ సిక్ అయ్యాను. ఓకే నార్మల్గా ఇండియా వెళ్ళొచ్చాము కదా, మేబీ ఏమన్నా ప్రాబ్లం ఏమోలే అని మెడిసిన్స్ వాడాను. డాక్టర్ దగ్గరికి వెళ్ళాము, అయినా తగ్గట్లేదు. చాలా సీరియస్ అయిపోయింది అన్నమాట కండిషన్. సీరియస్ అయిపోతే సీరియస్ అయింది. ఇంకా అందరు డాక్టర్ చెకప్స్ అన్నీ చేసి 2011 మేలో హాస్పిటల్ అడ్మిట్ అవ్వాల్సిన సిచ్యువేషన్ వచ్చింది. అడ్మిట్ అవ్వాల్సిన అంటే చైతన్య వచ్చిన 1 monthకి 1.5 monthకి అట్లా జరిగింది అనమాట. ఏంటిదేమో ఏంటి ఇట్లా జరుగుతుంది అని అనుకుంటానే ఉన్నాము. డాక్టర్స్ రిపోర్ట్స్ టెస్ట్ అవి ఇవి అన్నారు. అంతా ఉంది. అనిన తర్వాత వాళ్ళు డయాగ్నోస్ చేసింది ఏంటంటే న్యూమోనియా వచ్చింది, అలాగే ప్రీవియస్ హార్ట్ ప్రాబ్లం మళ్ళీ రికర్ అయ్యింది అని చెప్పారు. అసలు అప్పుడు క్వశ్చన్లు డౌట్లు ఏం చెయ్యాలో అర్థం కాదు. ఏంటిదే పరిస్థితి, నీ చిత్తానుసారంగానే పెళ్లి చేసుకున్నాం కదా అని డౌట్. ఎవరికి ఏమి చెప్పలేక ఇండియాలో వాళ్ళకి ఏం చెప్తాము, ఏం చెప్పలేము. ఇక్కడేమో నేను H1 మీద ఉన్నాను, జాబ్ చేయాల్సిన పరిస్థితి. కంపల్సరీ జాబ్కి వెళ్ళాలి, జాబ్కి వెళ్ళకపోతే అవుట్ ఆఫ్ స్టేటస్ అవుతాం. అలాంటి సిచ్యువేషన్లో ఉన్నాం అన్నమాట. మేము ఎవరికి ఏమి చెప్పేవాళ్ళం కాదు, ఓన్లీ ప్రేయర్ చేసేవాళ్ళం అంతే. ఎవరికి ఈవెన్ చర్చ్కి వెళ్తున్న చర్చ్లో వాళ్ళకి కూడా ఏం చెప్పేవాళ్ళం కాదు. అంటే ఇంకా హాస్పిటల్లో అడ్మిట్ అయ్యాం కాబట్టి అట్లా తెలిసిన వాళ్ళు ఎవరన్నా ఏంటి ఎలా ఉంది అని అడగటమే తప్పితే మేము పర్టికులర్గా వెళ్ళి చెప్పింది అయితే ఏం లేదు. చెప్పినా ఏముంటుంది, మనుషులు బట్టి మాకు రాదు, దేవుడే కదా అని అట్లా ఉంటుండగా కండిషన్ ఎట్లా అంటే ప్రాబ్లం ఏంటంటే హార్ట్ బ్లడ్ సరిగ్గా పంప్ చేయలేకపోతుంది కాబట్టి బాడీలో ఏదో ఒక ఆర్గాన్ ఎఫెక్ట్ అవుతూ ఉంటుంది. అది ఎప్పుడు ఎలా ఎఫెక్ట్ అవుతుందో తెలీదు అని అదనమాట కేసు. అయితే ఇంకా అన్నారు చాలా డాక్టర్స్ దగ్గరికి వెళ్ళాము. ఫైనల్గా మాయో క్లినిక్ దగ్గరికి వెళ్ళండి, అది వరల్డ్లో నెంబర్ 1 హాస్పిటల్. ఇంకా అక్కడికి వెళ్తే వాళ్ళు ఏం చెప్తారో దాన్ని బట్టి మీరు చూడండి అని ఒక కార్డియాలజిస్ట్ సజెస్ట్ చేస్తే నేనైతే అన్నాను దేవుడు నన్ను స్వస్థపరిచారని వాగ్దానం చేశారు. స్వస్థపరిచారు, నేను నమ్ముతాను. అది నాకు ఈ డాక్టర్లు వద్దు ఏమి వద్దు అంటే లేదు అలా కాదు వెళ్ళి చూపించుకుందాం అంటే చైతన్య అంటే సరే మనం ఇద్దరం వెళ్ళామన్నమాట. మాయో క్లినిక్కి వెళ్తే అక్కడ డాక్టర్స్ దగ్గర అన్నీ తీసుకున్నాము, కన్సల్టేషన్ అంతా తీసుకుంటే ఆ డాక్టర్ మాట్లాడుతూ ఉన్నాడు. ఏంటి ఈ కేసు ఇది మొత్తం హిస్టరీ గురించి అన్ని టెస్టులు చేశారు. టెస్టులు చేస్తే డాక్టర్ నా పక్క డాక్టర్ ఉన్నాడు, నాకు ఇటు పక్క చైతన్య ఉన్నాడు అనమాట. డాక్టర్ ఏవో క్వశ్చన్స్ అడుగుతున్నాడు, ఏంటి ఎలా ఉంది ఏంటి అని. చైతన్య నేను అసలు ఏడుస్తూనే ఉన్నాను, నేనేం సమాధానం చెప్పట్లేదు, ఏడుస్తూనే ఉన్నా. అయితే చైతన్య సమాధానం చెప్తున్నాడు, ఇట్లా ఉంది అని. అయితే ఐ థింక్ దిస్ కేస్ ఈజ్ ఎ క్రిటికల్ కేస్ అని అన్నాడు. ఎందుకంటే సెకండ్ టైం రికర్ అయింది కాబట్టి ఇట్ ఈజ్ నాట్ 100% క్యూరబుల్ అన్నాడు. నాకు లోపల నుంచి ఒక స్వరం వినిపిస్తుంది అనమాట, విత్ గాడ్ ఆల్ థింగ్స్ ఆర్ పాసిబుల్ అని. డాక్టర్ ఏమో నెగిటివ్గా మాట్లాడుతున్నాడు, లోపల నుంచి నాకు పాజిటివ్గా గాడ్ ఆల్ థింగ్స్ ఆర్ పాసిబుల్ అని అనిపిస్తుంది. మేబీ 30% ఛాన్సెస్, మేబీ 20% ఛాన్సెస్, 40 అట్లా ఏదో పర్సంటేజ్ చెప్తున్నారు. విత్ గాడ్ 100% పాసిబుల్ అని వస్తుంది.
ఈ ఆర్గాన్ మెకానికల్గా ఫంక్షన్ ఆగిపోయింది హార్ట్ అని చెప్తున్నాడు డాక్టర్. ఐ ఆమ్ ద వన్ హూ క్రియేటెడ్ యూ అని వస్తుంది లోపల నుంచి. నాకేం అర్థం కావట్లేదు. నేను ఏం సమాధానం చెప్పట్లేదు డాక్టర్కి, ఏడుస్తున్నాను అంతే. కానీ వాయిస్ అయితే వినిపిస్తుంది నాకు. నేను బయటికి రాగానే చైతన్యకి చెప్పాను, ఇట్లా నాకు ఇట్లా అనిపిస్తుంది అని. అన్నీ ఎప్పుడో చెప్తా ఉంటావులే అన్నాడు. అని అంటే అవునా, మేబీ అయ్యి ఉండొచ్చులే, నేను ఏదో భ్రమపడుతున్నానేమో అనుకున్నాను. అదంతా అయిపోయింది. అయిపోయిన తర్వాత ఇంటికి వచ్చేసాము. ఇంటికి వచ్చేసిన తర్వాత నాకు ఏదైతే ఏమైంది, నేనైతే దేవుడి పైన ఆధారపడతాను. దేవుడు నన్ను స్వస్థపరుస్తారు, వాగ్దానం చేస్తారు. ఇంకంతే, నేనైతే ఆపరేషన్కి వెళ్ళను. అంటే వాళ్ళు ఆపరేషన్కి వెళ్ళినా కూడా ఛాన్సెస్ లైఫ్ రిస్క్ ఉంటుంది. ఏమి ఛాన్సెస్ మేము చెప్పలేము. ఒకవేళ ఆపరేషన్ అయినా కూడా మళ్ళీ రికవర్ అవుతుందా లేదా కూడా మేము చెప్పలేము, దేనికి గ్యారంటీ ఇవ్వలేము. అలా అని చెప్పేసి కంప్లీట్ క్యూరబుల్ కాదు, ఏమైనా టెంపరీ రిలీఫ్ అయితే ఏమైనా ఉంటుందేమో అని చెప్పారు. నేను అన్నాను, ఇన్ని అంటే మన దేవుడు చేస్తే అలా చెయ్యరు కాబట్టి నేను దేవుడి పైన ఆధారపడతాను అన్నా. అంటే ఇంకా అట్లా లేదు, వెళ్దాము, ఆపరేషన్కి వెళ్దాము ఆ టైంలో, అంటే ఎంతో కొంత బెటర్ అవుతావు కదా అని చైతన్య అన్నాడు. నేను అన్నాను ఇంకా అట్లా. అది ఎప్పుడు 2012 జనవరి అనమాట. అప్పుడు డాక్టర్ నన్ను చూసి ఏం చెప్పాడంటే, నువ్వు కనుక మినిమంగా కూడా ఆపరేషన్ చేయించుకోకపోతే నీ ప్రతి ఆర్గాన్ ఒక్కొక్కటి ఫెయిల్ అయిపోతుంది. ఎందుకంటే బ్లడ్ సరిగ్గా పంపక అది ఏ ఆర్గాన్ మీద ఎప్పుడు ఎఫెక్ట్ అవుతుందో మాకు తెలీదు. ఇట్స్ లైక్ లైఫ్ డేంజర్లో పెట్టినట్టే అని చెప్పాడు. అన్నాను. అప్పుడు ఏంటంటే ఓన్లీ ఏడితే దానికి, అంటే ప్రేయర్ చేసుకునే వాళ్ళం, ఏడుస్తూనే ఉండేదాన్ని ఇప్పుడు. ఓకే ఇట్లా అని చెప్పారు. నాకు ఇప్పుడు 2012 జనవరి నుంచి ఇప్పటిదాకా కూడా దేవుడు నన్ను అట్లా కాపాడుకుంటూ వచ్చారనమాట. ఎట్లా అంటే కాపాడుకుంటారు అటువంటి ఏదో ఒక బయటికి అపియరెన్స్ పరంగా నాకు మార్పేం లేకపోయినప్పటికీ, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎప్పుడు ఎట్లాంటి పరిస్థితులు అంటే ఒక్కొక్కసారి ఇంకా నాకు అదే లాస్ట్ నైట్ అవుతుందేమో అనుకున్న రోజులు కూడా ఉన్నాయి. ఇంకా నెక్స్ట్ డే గ్యారంటీ చూడలేను, నాకు తెలిసిపోతుంది కదా నిద్రలో. అలాంటి టైంలో ఎవరో ఒక హస్తం వచ్చి పైకి లేపినట్టు, నన్ను ఎవరో గొంతు పిసికేయడానికి ట్రై చేస్తున్నట్టు, ఎవరో చెయ్యొచ్చి వాళ్ళని లేపి నన్ను పైకి లేవనెత్తినట్టు. మరి అలాగే ఒకసారి ఇంకా అట్లానే ఒక రోజు ఎట్లా అంటే మేమిద్దరం ఫ్యామిలీ ప్రేయర్లో ఉన్నాక కంప్లీట్గా మేము అనుకోకుండానే, మేమేమి డెసిషన్ తీసుకోకుండానే ఫ్యామిలీ ప్రేయర్లో కంప్లీట్ సరెండర్ అయిపోయాం దేవుడికి. ఇంకా మా లైఫ్ అయితే నీ చిత్తం ప్రభు, నీకు ఎట్లా నడిపించాలని మన నుంచి నువ్వేం కోరుకుంటున్నావో మాకు తెలీదు. ఇంకా అట్లా అనమాట, స్టెప్ బై స్టెప్ అట్లా దేవుడు లీడ్ చేసుకుంటూ వచ్చారు. ఇప్పుడు అసలు సిచ్యువేషన్ ఇంకా క్రిటికల్, ఇంకా ఏమైపోతుందో తెలీదు. ఒక్కొక్కసారి కాళ్ళు అసలు పనిచేయ పరిస్థితి, ఇంత లావ్ అయిపోయి ఆల్ ఆఫ్ ఎ సడన్ ఒక్కొక్కసారి పొట్టంతా ఇంత ఉబ్బరంగా అయిపోయేది, ఏం తిన్నా తినకపోయినా. ఒక్కొక్కసారి ఏమో విపరీతంగా దగ్గు వచ్చేసేది అన్నిటిలోనూ. అది ఎట్లా అంటే డాక్టర్స్ అన్నారు మాకు తెలీదు, నాకు ఏం జరుగుతుందో లోపల తెలీదు, అంతా హార్ట్ 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 అంటారు. కానీ ఏం చేయాలి? కానీ ఆ టైంలో ఒక్కొక్క దైవజనుల్ని ఎంతమందో ఎవరో తెలీదు, ప్రతి ఒక్కళ్ళు వచ్చి దేవుడు నిన్ను స్వస్థపరుస్తారు, నీకు ఇన్స్టెంట్ హీలింగ్ కాదు స్టెప్ బై స్టెప్ హీలింగ్ ఇస్తారు దేవుడు, ఆపరేషన్ కాదు, నిన్ను స్పిరిచువల్ గా హీలింగ్ అంటే ఏంటో దేవుడు నీ ద్వారా చూపిస్తారు. ఎంతో మందికి సాక్షి, ఇట్లా ఒక్కళ్ళు కాదు ఎంతో మంది చెప్పారు. అంటే మా ఇద్దరికి క్లారిటీ లేదనమాట. మా ఇద్దరికి ఒకరికొకరు, నేనేమో దేవుడి పైన డిపెండ్ అవుదాం కంప్లీట్ గా అంటాను, నేనేమో ఆపరేషన్ కూడా దేవుడు చూపించిన విధానమేగా అంటారు అని అంటాడు అనమాట. అయితే కానీ దేవుడు ఫైనల్ గా మాకు ఆ స్టాండ్ ఇచ్చారు, మేమిద్దరం టుగెదర్ ఇప్పుడు దేవుడు స్వస్థపరుస్తారు అని కంప్లీట్ గా దేవుని పైన అనుకుంటున్నాం. మరి ఇవన్నీ అట్లా జరుగుతుండగా ఓన్లీ ఫిజికల్ హీలింగే కాదు, మరి నాకు ఇంతవరకు చాలా మందిని క్షమించలేకపోయాను. అంటే వాళ్ళన్న మాటలు కానీ ప్రవర్తన కానీ, మేము కష్టాల్లో ఉండగా అందరు ఇట్లా ఎట్లా మాట్లాడతారు అని అట్లా అనుకుంటా ఉండేదాన్ని. అంటే ఫర్గివ్నెస్ ఉండేది కాదనమాట. ఇంకా అట్లా ఫర్గివ్ చేయటం కానీ, లేకపోతే నా మీద నాకే జాలి పడుతూ ఉండేదాన్ని, అట్లాంటి వాటి నుంచి బయటికి తీసుకురావటం. అయితే బాధ అయినా, వేదనైనా, ఇబ్బంది అయినా, ఏదైనా కూడా దేవుని అంటే
సిలువ దగ్గరికి వెళ్తే ప్రతిదీ ఎక్స్చేంజ్ చేసుకోవచ్చు అని తెలుసుకున్నాను. ఈ ఎన్ని సంవత్సరాల్లో దేవునికి మరింత దగ్గరగా వాక్యంలో ఎదగటం అంటే ఇప్పుడు నాకేంటంటే నేను తినేది కొంచెమైనా కానీ దేవుని వాక్యాన్ని బట్టి బతుకుతున్నా నేను. అంటే నాకు ఏ క్షణాన్ని ఎప్పుడు ఏం తింటే ఏమవుతుందో నాకు తెలీదు. ఇప్పటికి కంప్లీట్ డాక్టర్స్ అయితే డాక్టర్ చెకప్స్కి వెళ్తానే ఉంటాను నేను, రెగ్యులర్గా వెళ్ళాల్సి వస్తూనే ఉంటుంది. డాక్టర్స్ సాల్ట్ అసలు తినకూడదు, ఇంకా ఫ్యాట్ ఫ్రీ డైట్లో ఉండాలి అని చెప్పారు. సాల్ట్ వేసుకోకుండా ఎట్లా దేవా అసలు. కానీ దేవుడు ఇప్పుడు నాకు వాటన్నిటి నుంచి హెల్ప్ చేస్తున్నారు. దేవుడు ఒక్కొక్క రోజులు ఆకలేస్తూ ఉండేది, కానీ పొట్ట ఏదైనా ఓతకాయను కూడా పొట్టెంత ఉబ్బిపోయేది, ఆకలేస్తూ ఉండేది లోపల, తినటానికి కూడా అసలు ఇదై ఉండేది కాదు. కానీ ఇప్పుడు దేవుడు నాకు ఎలాంటి సిచ్యువేషన్ లో పెట్టారంటే మేబీ కంప్లీట్ గా నేను రికవర్ అయిపోయాను అని నేను ఈ రోజు ఈ క్షణాన్ని చెప్పలేను. కానీ డెఫినెట్ గా అయితే ఇప్పుడు నాకు ప్రతిరోజు ఎంతో కొంత తినటానికి దేవుడు సహాయం చేస్తున్నారు. అది ఒక అరటిపండు ఏమనివ్వండి, లేకపోతే ఏదైనా నాకు ఇష్టమైనది చేసుకుని నేను ఇంట్లో ప్రశాంతంగా చేసుకుని తినగలను. కానీ అంటే తినటం ఒకటే కదా, చాలా మంది నువ్వు అట్లనే ఉన్నావు కదా అంటారు. కానీ లోపల మన ఫిజికల్ హీలింగ్ కన్నా మనం సోల్లో ఎంత హీల్ అయ్యాము ఇవన్నీ అన్నది చాలా ఇంపార్టెంట్. అల్టిమేట్ గా నేను ఫైనల్ గా అంటే నేను చెప్పాలనుకుంది ఏంటంటే దేవుడు ఆయన ఆత్మతో నింపి నడిపించి కేవలం ఏ రోజుకి కావాల్సిన కృప ఆ రోజు అట్లా దయచేస్తా అట్లా నడిపించుకుంటూ వస్తున్నారు అనమాట ఇన్ని సంవత్సరాలు. మరి ఇప్పుడు 5 years తర్వాత ఆల్మోస్ట్ రేపు నెక్స్ట్ ఈ మంత్ లో ఇండియాకి వెళ్ళటానికి దేవుడు సహాయం చేస్తున్నారు. వెళ్ళినప్పుడు నేను అందరికీ దేవుడి గురించి చెప్పాలని, ఏ సిచ్యువేషన్ లో అయినా దేవుడి గురించి మహింపరచొచ్చు అని మహింపరచాలి అనేది నా ఇదనమాట. అంటే హోప్ లేకుండా ఉన్న వాళ్ళు చాలా మంది ఉంటారు, వాళ్ళకి హోప్ చూపించాలి. దేవుని కృప చొప్పున ఏదైనా చేయగలము అని చెప్పగలగాలి. అంటే ఏదైనా చేయగలము అనేది నా లైఫ్ ఒక ఎగ్జాంపుల్ గా చూపించాలి అని. దేవుని వాక్యమే మనకి ఆహారము, మనకి శక్తి, బలము, ఆధారము, ప్రతిదీ అని చెప్పి ప్రతి ఒక్కరికి చెప్పాలి. నా లైఫే ఒక పెద్ద టెస్ట్ మనీగా చూపించాలని. మరి రానున్న రోజుల్లో ఇంకా మరి మేము ఫ్యామిలీగా కూడా దేవుడు మరి ఏ విధంగా వాడుకుంటారు, ఎలాంటి సిచ్యువేషన్ లోనైనా దేవుడి కొరకు ఉపయోగపడాలన్నది మైది. కాబట్టి మరి ఇంకా ఫ్యామిలీలో అయితే ఎవరు రక్షణ పొందలేదు. ఈ పరిస్థితులు గుండా వెళ్తుండగా దేవుడు ఒక రోజు ప్రేరేపించి అమ్మకి చెప్పమంటే 1.5 years బ్యాక్ అమ్మకి చెప్పాను అనమాట, ఇట్లా జరుగుతున్నాయి పరిస్థితులని. అయితే అమ్మ ఎట్లా అంటే దేవుడు నాకు ఎవ్రీ శనివారం అమ్మతో మాట్లాడటానికి సహాయం చేశారు. దాని గురించి ఏం చెప్పను ప్రభు, అమ్మకి ఏం చెప్పమంటారు నాకు అంటే, నువ్వు నోరు తెరువు నేను మాట్లాడతాను అని అంటే ఎవ్రీ సాటర్డే ప్రేయర్ చేసుకుని బైబిల్లోంచి ఏదో ఒకటి చెప్తా అట్లా సహాయం చేశారు. ఇప్పుడు అమ్మ దేవుడు రక్షణలోకి వచ్చింది, బ్యాప్టిజం తీసుకుంది. అయితే ఒకటే అనేది, నువ్వు ఆ సిచ్యువేషన్ లో ఉండి దేవుడి పైన ఆధారపడగలిగితే నేను ఎందుకు ఆధారపడలేను, నేను దేవుడిని తెలుసుకుంటాను అని చెప్పి ముందుకు వచ్చింది. కేవలం నీ జీవితమే నాకు సాక్ష్యం అని చెప్పి దేవుడిని తెలుసుకుంది. అట్లా ఇంకా మా కుటుంబీకులు ఇప్పుడు అమ్మ అయితే రక్షణలోకి వచ్చింది. ఇంకా మేము ఇప్పుడు ఇద్దరం కలిసి ప్రేయర్ చేస్తూ ఉంటాము. ఇంకా నేను చైతన్య కూడా ఇంకా దేవుడి కోసం ఉపయోగపడాలని, మరి దేవుడి చిత్తం ఏమై ఉందో దాని ప్రకారంగా ముందుకు వెళ్ళాలని చెప్పి మీరందరూ నా గురించి ప్రేయర్ చేయండి. నేను ప్రతిదీ కూడా అంటే ఒకసారి వెనక్కి తిరిగి చూసుకుంటే ప్రతిదీ కూడా దేవుడు ఒక ప్రణాళిక చెప్పని జరిగిస్తా, అన్ని విషయాల్లో దేవుడికి మాత్రమే మహిమ చెల్లించుకుంటున్నాను. దేవుడు ఇచ్చిన సాక్ష్యం దీవించిన గాక. ఆమేన్.